స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని 10 నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. లోకమంతా నీ జన్మదిన వేడుకను జ్ఞాపకం చేసుకుని సంతోషిస్తూ సంబరము చేసుకుని చుండగా మాకును ఆ సంబరములో సంతోషించే ధన్యతను, అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకే ప్రభువా మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియుడు తమ్ముడు హనోక్, తమ్ముడు రాంబాబు కుటుంబాన్ని ప్రేమించి ఈ రీతిగా ఇగో వారి యొక్క వివాహ వార్షికోత్సవ సందర్భముగా ఈ క్రిస్మస్ కూడికను ఏర్పాటు చేసుకునేటువంటి కృపను మీరు అనుగ్రహించినందుకై తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చెప్పబడిన సాక్ష్యమును వెనుకడులో దీవించండి, అనేకులకి మేలు కలుగునట్లుగా. అయ్యా ఇగో తండ్రి, ఏ ఉద్దేశం కొరకైతే నీ కుమారుని మీరు రక్షించుకున్నారో ఆ ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చమని తన భార్యను, పిల్లలను దీవించండి, తన తల్లిదండ్రులను, తన కుటుంబస్తులను అయా తండ్రి నాయన ఇగో తన తోబుట్లు అందరినీ కూడా తండ్రి పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ ఒక్కరు నశించక అందరూ నిత్యజీవమునకు వారసులగునట్లుగా కృపణిమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో చదవబడిన లేఖనము ద్వారా చేరి విన్న మా అందరితోనూ ప్రభా మీరు మాట్లాడి అయ్యా ఇగో తండ్రి సంవత్సరం ముగింపులో మేము ఉంటుండగా నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదముల చేత ప్రభా మేము ముందుకు సాగడానికి ప్రభా మా అందరికి నీ సహాయం చేయమని రాసుని కొద్ది నిమిషాలు సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మ చేత అభిషేకించి నీవు మాత్రమే అందరికీ నీ కనబడి నీవు మాత్రమే అందరితో మాట్లాడి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ ఆరాధనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్న వారికి రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నామంలో క్రిస్మస్ శుభములు కలుగును గాక అని పలుకుతున్నాను. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. సంతోషం, మంచిది. మరి కొద్ది నిమిషాలు ఎక్కువ సమయం తీసుకోను, చలి ఎక్కువగా ఉంది కనుక ఎవరికి ఇబ్బంది లేకుండా త్వరగా ముగించేస్తాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గూర్చి క్రైస్తవ సమాజం అంతా ధ్యానిస్తూ సంబరం చేసుకుంటూ ఉన్నది. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టలేదని యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టలేదని ఎలాంటి రుజువులు లేవని కొంతమంది వారి యొక్క మూఢత్వాన్ని వెల్లడి చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. రక్షకుని పుట్టుకను ఏ ఆధారము లేకుండా ప్రపంచంలో ఆకాశం కింద ఉన్న అన్ని జాతి ప్రజలు చేసుకోవడం సాధ్యమేనా? సాధ్యం కాదు. మరి ఇంకొకరి పుట్టుకను అలా చేసుకోవచ్చు కదా? అలా చేసుకుంటున్నారు ఎవరైనా? తెలియదు. అంటే ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు అది ప్రతివారు విమర్శనగా అనుకుంటే న్యాయం బయటికి రాదు, సత్యము కనబడదు. ఎందరో అవతార పురుషులు అనబడిన వారు పుట్టారని, అవతరించారని ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నారు. ఓకే, అది మీ ఇష్టం. ఐ రెస్పెక్ట్ దమ్, మేము వాళ్ళని గౌరవిస్తాం. అయితే ఇలాగ ఏ అవతార పురుషుడిని గురించి కూడా ఆకాశం కింద అన్ని జాతుల ప్రజలు ఫలానా ఆయన పుట్టాడని పండగ చేసుకోలేదు, సంతోషించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడని ప్రపంచవ్యాప్తంగా నాస్తిక కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయండి. అన్ని ఆస్తిక దేశాలు కాదు ప్రపంచంలో. అందుకే ఆకాశం కింద అన్ని జాతుల ప్రజలు అంటే మనం నార్మల్ వేలోకి వెళ్ళిపోతాం. ఆకాశం కింద అన్ని జాతుల ప్రజలు ఒకే కేటగిరీ కాదు. కొంతమంది కమ్యూనిస్ట్ వర్గాలు ఉన్నారు, నాస్తిక వర్గాలు ఉన్నాయి. అసలు ఏ దేవుణ్ణి నమ్మరు వాళ్ళు. దేవుడు లేడు, దెయ్యం లేదు అనేటువంటి నాస్తిక తత్వాన్ని కలిగిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా అలాంటి దేశంలోనూ కూడా రక్షకుడి పుట్టుకను గూర్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ ట్రీని వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. షాపింగ్ మాల్లో గాని, వాళ్ళు ఇతర దేవతా దేవుళ్ళను ప్రేమించి పూజించే వాళ్ళు గాని, లేకపోతే ఎవరిని నమ్మకపోయినా గాని క్రిస్మస్ ట్రీ అని ఒకటి పెట్టుకొని వారు యేసు ప్రభు వారి పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కనుక ఈ విధముగా ప్రపంచ చరిత్రను పరిశీలన చేస్తే ఎవరిని గూర్చైనా ఇలా సెలబ్రేట్ చేసుకున్నది కనబడుతుందంటే
ఎక్కడ కూడా లేదు. అంటే ఈయనలోనే ఈ స్పెషాలిటీ ఏంటి, ఈ ప్రత్యేకత ఈయనకి ఎందుకు కలిగింది అంటే ఆలోచన చేయాలి ప్రజలు. ఎవరికి వాళ్ళే మా మతం గొప్పది అంటారు, మా దేవుడు గొప్పవాడు అంటారు. అంటే అది ఓన్లీ రిలీజన్ అనేది పర్సనల్ మాట. హల్లెలూయా ఏంటి, అంతేగాని అది అందరికీ చెందింది కాదు కదా. మరి ఇంతమంది ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఇలా సేవిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారంటే ఏ ఆధారము కారణం లేకుండా జరగడం లేదని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మెట్కు ఈ రాత్రి ప్రభు మనకు ఇస్తున్నటువంటి తన సందేశం ఏంటి అంటే, యేసు ప్రభు వారు పుట్టుకను గూర్చి బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. ఎలా రాయబడలేదు అంటే, ఈ తిక్కలందరికీ అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు పుట్టలేదని వీళ్ళు అంటూ ఉన్నారు. ఏంటి వీళ్ళు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అంటే, యేసు ప్రభు వారు ఎక్కడ ఏ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇప్పుడు మనం ఎక్కడ పుట్టామో మన తల్లిదండ్రులు చెప్తారు, నువ్వు పలానా కాకినాడ హాస్పిటల్లో, లేకపోతే ఇంటి దగ్గర అక్కడ పుట్టావు ఇక్కడ పుట్టావని మన పేరెంట్స్, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు చెప్తూ ఉంటారు. కానీ బర్త్ ఆఫ్ ప్లేస్ యేసుప్రభు వారికి లేదు మాట. ఆయన పుట్టినప్పుడు మరియ తల్లి యేసుప్రభు వారిని తీసుకుని ఒక సత్రంలోకి జనాభా లెక్కలు రాసుకోవడానికి యోసేపు మరియలు ఆ ప్రాంతానికి వెళ్ళారు. బెత్లెహేము నజరేతు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమెకు నెలల నుండి ప్రసవేదన పడుతున్న సమయంలో ఈలోగా డెలివరీ అయ్యింది. ఎక్కడయ్యిందో తెలియదు. ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటిది స్పష్టంగా బైబిల్లో రాయబడలేదు. అది కూడా దేవుడు ఒక కారణం చేత ఒక మర్మంగా ఉంచాడు అంతే. కానీ పుట్టినటువంటి బాబుని తీసుకుని ఆమె సత్రంలోకి వెళ్ళిందంట. ఆ ఊరిలో అందరూ, ఇప్పుడు ఎలక్షన్ టైంలో మన నాగాల ఇంకా హైదరాబాద్ ఇంకా మన ప్రాంత వాసులు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఎలక్షన్ టైంలో అందరూ ఉండాలట ఖచ్చితంగా, లేకపోతే మన ఆధార్ కార్డులు అన్ని కూడా మరి కొట్టివేయబడితే మనకి ఏది రాదు అని అన్నప్పుడు తప్పకుండా మనం వస్తామన్నమాట. అలాగా ఆ ప్రాంతంలో అందరూ వచ్చినప్పుడు కిక్కిరిసిపోయింది ఆ సత్రం అంతా కూడా, ప్లేస్ లేదు. మరి ఆ బాబుని తీసుకుని వస్తే అక్కడ పుట్టింది మాట ఈ వాక్యం ఏమని, తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చెప్పండి, పశువుల పాకలో పుట్టలేదు. చాలా మంది క్రైస్తవ పాటలు కూడా యేసుప్రభు వారు ఎక్కడ పుట్టాడని ఎందుకు రాశారో నాకు అర్థం కాలేదు. ఎక్కడ పుట్టాడంటే యేసుప్రభు వారు పశువుల పాకలో అంట. అలా బైబిల్లో ఉందా? స్థలము లేనందువలన ఆయనను పశువుల తొట్టులో పెట్టాడట. అంటే ఇది ఒక మర్మయుక్తముగా పశువుల తొట్టులో దేవుడు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎంత పూర్ ఫ్యామిలీ అయినా, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు లేకపోయినా మనం కనుక్కున్న మన బిడ్డలు చూస్తూ తీసుకెళ్లి ఆ పశువులు మేత మేసి ఆ తొట్టులో మనం పడుకోబెడతామా? చెప్పండి, ఎవరైనా చేశారా ప్రపంచ చరిత్రలో? కనీసం ఏ చెట్టుకో ఉయ్యలేసి ఆ ఉయ్యల్లో బాబుని పడుకోబెడతారు బేబీని, అవునా కదా? పశువుల తొట్టులో ఆ మేత తినేసేటువంటి ఆ తొట్టులో ఎవ్వరూ పెట్టలేదు. మరి రక్షకుడైనటువంటి ఈయనను ఎందుకు ఆ తొట్టులో పెట్టారు? అందుకనే బైబిల్ ఏదో ఊహాతీతంగా ఏదో ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ రాయబడినటువంటి గ్రంథము కాదు. మానవ జాతి అంతటికి మేలు కలగడానికి, మానవ జాతికి మరణము తర్వాత మేలు కలగడానికి దేవుడు తన ప్రజలను తన ఆత్మ చేత అభిషేకించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన వ్రాయించాడు. రోజు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రజలకు ఇష్టం లేదు. సత్యమేవా జయతే నానృతం అనేటువంటి దేశంలో ఉన్నప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. కనీసం సత్యాన్ని వెతకాలనేటువంటి ఆరాటము ప్రజలకి కలగడం లేదు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రీతిగా తన తొలిచూలు కుమారునిగా కన్నటువంటి మరియమ్మ ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టింది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని దేవుడు మానవ జాతి అంతటికి తెలియపరచడానికి అలా అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. కనుక కొద్ది నిమిషాలు మీరు ఓపిక కలిగినట్లయితే త్వరగా మనం లేఖనాన్ని విభజించుకుని ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. కనుక ఈ రోజు యేసుప్రభు గారు పుట్టారని మనము పుట్టలేదని కొంతమంది నమ్మిన వాళ్ళు నమ్మమని చెప్పింది. బైబిల్ ఏం చెప్పిందంటే మార్కు సువార్త 16:16 ప్రకారంగా నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మేము నమ్మమండి, మీరు ఎంత చెప్పినా మేము వినమండి, మేము నమ్మమంటారు. ఎవరు బలవంతంగా నమ్మమనలేదు కదా.
యేసు ప్రభువారు వచ్చి, అరే బాబు ప్లీజ్ రా, నన్ను నమ్ముకుంటా, నేను నిజంగా నీకోసం రక్తంగా వచ్చాను రా, ప్లీజ్ 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 మున్సిపల్ బాప్తిజం తీసుకో ప్లీజ్ ప్లీజ్ అని అన్నాడు ఎక్కడైనా? ఒక వ్యక్తికి మేలు కలగడానికి దేవుడు తను చూపించవలసిన దీర్ఘ శాంతిని చూపించాడు, తన ప్రేమను చూపించాడు, అన్ని చూపించాడు. అంటే ఒక వ్యక్తి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి, ఒక వ్యక్తి జన్మ కర్మ పాపము నుండి విడుదల పొందడానికి ప్రతిదీ కూడా దేవుడు న్యాయమైనటువంటి కారణాన్ని పెట్టాడు. ఆయన లేఖనాలలో ఉన్నది, ఆయన బ్రతుకులో ఉన్నది, ఆయన ప్రకటించిన దాంట్లో కూడా ఆ న్యాయమైనటువంటి సంగతులను దేవుడు ఆమోదించాడు అన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభువారు పుట్టిన డేట్ చూపించండి, చూపిస్తే 25 లక్షలు ఇస్తాం 25th కనుక అంటాడు. ఆడెవడు, వాడికి సరిగ్గా తలగా బుర్ర మీద ఇంటికి లేవు కాదు, లోపల గుంజు కూడా లేదు వాడికి. హల్లెలూయా. ఏడో డిచిడికి బాబో బోషుడికి బాబో ఎవడైతే ఐ డోంట్ కేర్. హల్లెలూయా. ఆడికి 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆడివ్వడానికి? యేసు ప్రభు వారు 25వ తారీఖుని పుట్టాడని చూపెడితేనంటే 25 లక్షలు ఇస్తారట. ముందు 25 లక్షలు చూపించబడుదే ఏండి. మహానుభావుల మాటలు ఏమో ఎలాగున్నాయంటే, చెప్పాను కదా మొన్న జొన్నాడులో, స్వామి వివేకానంద లాంటి ఆ మహర్షులు ఎందుకు తయారవట్లేదు ఇక్కడ? వారు రిలీజన్ ఫాలో అవ్వలే, వాళ్ళు పరమాత్ముని వెతికారు, వాళ్ళు మార్గం ఏంటో తెలుసుకున్నారు. వాళ్ళు ఈరోజు మతం మత పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు, కులం అని కుల పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. ఈ కుల పిచ్చోళ్ళకి మత పిచ్చోళ్ళకి మార్గము కనబడదు. అందుకే బైబిల్ గ్రంథంలో యోధా పత్రికలు చెప్పాడు, మార్గం తప్పిపోయారట. పేతురు పత్రికలు కూడా చెప్పాడు, మార్గం తప్పి తిరుగుతున్న కొంతమంది చుక్కలని చెప్పాడు. అసలైనటువంటి మార్గం ఐఎమ్ ద వే అండ్ ట్రూత్ ద లైఫ్ అని దేవుడు చెప్తే, ఆ మార్గాన్ని సత్యాన్ని ప్రజలు మిస్యూజ్ చేసుకుని వారికి నచ్చిన మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ పశువుల తట్టులో ఎలా పెట్టింది మరియా? మనం అనొచ్చు, ఏమ్మా మా ఇంటికి రావచ్చు కదా, ఆ రక్షకుడైన దేవుడిని కని ఆ తొట్టులో పెడతావా? నీకేం అనిపించట్లేదు అసలు? ఆయన ఎవరు అనుకున్నావు? దేవుడు ఆయన. అలాంటిది నువ్వు అక్కడ ఎలా పెట్టగలిగా? నీకు ఎలా మనసు వచ్చిందని నేను మరీని అనకూడదు, అనడానికి అవకాశం ఏమీ లేదు. హల్లెలూయా. కనుక ఇది ఒక మర్మయుక్తంగా, అసలు క్రిస్మస్ అంటేనే ఒక మర్మం. అందుకని క్రిస్మస్ ను గూర్చి క్రైస్తవులు కూడా సరైనటువంటి అవగాహన లేదు. సోషల్ మీడియాలో చాలా మంది క్రైస్తవులు ఇది అన్యాచారం, ఇది అన్య పండుగ, మనం ఎందుకు ఆచరిస్తున్నాం? బైబిల్లో ఎక్కడైనా క్రిస్మస్ చేసుకోమని దేవుడు చెప్పాడా అంటాడు. ఏంటి, నువ్వు ఫలానా ఉద్యోగం చెయ్యి, నువ్వు ఫోన్లో ఈ ఫోన్ వాడు, ఈ బండి వాడు, ఈ బట్టలు కట్టుకొని బైబిల్లో ఏమైనా రాయబడి ఉంది? వీళ్ళకి బైబిల్లో రాయబడక్కర్లేదు, వీళ్ళు అన్ని చేసుకోవచ్చు. కానీ దేవుడి కోసం ఏదైనా చేయాలంటే మాత్రం అది బైబిల్లో రాయబడి ఉందా అంట. అంత అజ్ఞానులుగా తయారైపోయారు మాట. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు తన జీవిత కాలంలో ఏం చేశాడంటే, సిలువేయబడినటువంటి క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేయడానికి తన అవమానాలను కూడా వాడుకున్నాడు స్వార్థ కొరకు, తన గాయాలను కూడా వాడుకున్నాడు స్వార్థ కొరకు. ఎవ్రీథింగ్, ప్రతిదీ వాడుకున్నాడు. చివరికి మరణం వస్తుందా, ఆ మరణాన్ని కూడా వాడుకుందాం అనుకున్నాడు. ఇది పౌల్ కాన్సెప్ట్. దిస్ ఇస్ ద గాస్పెల్ ఆఫ్ పాల్. అంటే పౌలుకి స్వార్థ పట్ల ఒక నియమం, ఒక భారం, ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడున్నటువంటి దేవుని సంఘాలకి స్వార్థ పట్ల అవగాహన లేదు. నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు ఆరాటం లేదు గనక వాళ్ళు ఆనాటి పరిసయ్యుల తీరులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారే. పరిసయ్యులు ధర్మశాస్త్రంలో ఒక పళ్ళైనను కూడా తప్పిపోవడానికి వీల్లేదు, అంత నిష్ఠగా పాటించిన వాళ్ళే. కానీ ఎంత గొప్ప పరిసయ్యులు కలిపి ఏం చేశారంటే, అనుక్షణము రక్షకుని యొక్క విధానాన్ని ప్రజలకు కనబడకుండా మరుగు చేశారు. వీళ్ళు అడ్డుబండలుగా తయారయ్యారని బైబిల్లో రాయబడింది. శాస్త్రులు ఇదే కోవ, పరిసయ్యులు ఇదే కోవ, సద్దూకైలు ఇదే కోవ. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు గారు జ్ఞానులకును, చదువు లేని వారికి, అనాగరికులైన ప్రజలను, నాగరికత కలిగినటువంటి వారందరికీ కూడా మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో రాయబడినట్లుగా అందరికీ అన్ని విధాల వాడనయ్యాడని ఒక అద్భుతమైన మాటను పౌలు గారు రాయడం జరిగింది. అది ఒకసారి చదువుకుని మనం ముందుకు సాగుదాం. మొదటి కొరింథీ పత్రిక 9 చదువుతుంది. సంపాదించుకొనుటకును బలహీనులను బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధాల వాడనైతిని. కంటిన్యూ.
మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. చాలండి. 16 అన్నాడు ఫైనల్ గా, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును. ఇది పౌలు యొక్క సాక్ష్య జీవితం. హల్లెలూయా. అందరికి అన్ని విధాల వాడయ్యాడు. బలహీనను సంపాదించుకోవడానికి వాబోటి వాడిగా ప్రవర్తించేడట. హల్లెలూయా. అంటే ఇదంతా క్రీస్తులో నుండి ఆయన నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రంలో నేర్చుకోలేదు. పౌలు ధర్మశాస్త్ర పండితుడే గాని ధర్మశాస్త్రాన్ని ప్రేమించినంతసేపు, ధర్మశాస్త్రానికి బద్ధుడైనంతసేపు క్రీస్తు నా మార్గాన్ని అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1-2-3 వచనాల ప్రకారంగా ఆటంకపరుస్తూ వచ్చాడు, నష్టపరుస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ 9లో క్రీస్తు స్వరము తను విన్నాడో, క్రీస్తు మార్గానికి తను ఏమైపోయాడంటే మాదిరి అయిపోయాడు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టికను మనం ధ్యానించడమే ఈ క్రిస్మస్. అసలైనటువంటి క్రిస్మస్ ఏంటి అంటే ఏంటి, రక్షణ పొందినంత మాత్రం అసలైనటువంటి క్రిస్మస్ కాదు. యేసు ప్రభు వారు పుట్టాడట, వారు పండుగ చేసుకుంటున్నారని చెప్పుకున్నంత మాత్రం అసలైనటువంటి క్రిస్మస్ కాదు. కానీ ఆ రోజు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏంటి, ఆయనకు చోటు లేదండి. ఇది ఎంత బాధకరం అండి. ప్రభువే అన్నాడు, ఏమన్నాడంటే, ఆకాశ పక్షులను చూసినప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయట, కానీ మనుష్య కుమారునికి తలవార్చుకోవడానికి స్థలము లేదట. ఎందుకు అదొక మర్మయుక్తముగా దేవుడు పెట్టాడు అంటే, యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడు ఆధారము లేదని ఏంటి ఆయన పుట్టుకను ద్వేషిస్తున్నటువంటి ఈ లోకానికి క్రైస్తవ సమాధానము ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడు అని చెప్పాలి మాట. హల్లెలూయా. ఇది క్రైస్తవుడి సమాధానం. అందుకే అదొక మర్మంగా ఉంచాడు దేవుడు. ఎక్కడ పుట్టాడు ఎక్కడ అని అడుగుతున్నటువంటి వారికి ఎక్కడ పుట్టాడు అని చెప్పాలి మాట. ఇప్పుడు తమ్ముడు సాక్ష్యం చెప్పాడు, విన్నారా మీరు? హల్లెలూయా. రాంబాబు చెప్పినటువంటి సాక్ష్యం నిజమే. పెదవలసల ప్రాంతంలో తాను నాకు పరిచయం అయ్యాడు. ఇది ముఖస్థుతి అనేది కాదు, నేను ఎవరి కోసం అయినా సరే ఉన్నటువంటి సంగతిని గూర్చి మంచిని నేను అనేక స్థలాల్లో పబ్లిక్ గా నేను చెప్తూ ఉంటాను. అది ఒకరిని గూర్చి కాదు, అందరికీ కూడా అవకాశం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. హల్లెలూయా. అతడు చర్చికి రాకమునుపే దావీదు యోనాతాను గూర్చి అనగలిగాడు ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో. ఏ మాట అంటే, యోనాతాను దావీదు మీద చూపించేటువంటి ప్రేమ ఎలాంటిదంట? స్త్రీలు చూపించేటువంటి ప్రేమ అంట. అంటే స్త్రీ అంటే అందరూ తప్పుగా అనుకోవద్దు. తల్లి చూపించే ప్రేమ, భార్య చూపించే ప్రేమ, కూతురు చూపించే ప్రేమ, తోబుట్టు చెల్లు అక్క చూపించే ప్రేమ. అంటే స్త్రీ అంటే ఇన్ని అర్థాలు వస్తాయి మాట. హల్లెలూయా. అంటే యోనాతాను దావీదు పట్ల ఎలాంటి ప్రేమను చూపించాడట అంటే, యోనాతాను తను రాజుగా దావీదు అడ్డు తొలగిపోతే తానే నెక్స్ట్ రాజు, నాకు రాజరిక నాకెందుకు అని అది సాక్రిఫైస్ చేసి దావీదు ప్రాణాన్ని కాపాడుకోవడానికి తల్లి తన బిడ్డలను ప్రొటెక్ట్ చేసుకున్నట్లుగా, తండ్రి తన బిడ్డలను ప్రయోజకులుగా ముందుకు నడిపించుకున్నట్లుగా, ఈ విధముగా అన్ని విధాలుగా దావీదు పట్ల ఇంత ప్రేమ కలిగిన అన్నాడు. కానీ దావీదు భార్య కూడా దావీదుకి ఆ ప్రేమ అందించలేదు. దావీదు పిల్లలు కూడా దావీదును చంపడానికి తిరిగారు కదా, మనం చూస్తాం లేఖనాల్లో. ఇప్పుడు అక్కడికి వెళ్దు, అవుట్ ఆఫ్ మ్యాటర్ అయినా అవసరాన్ని పెట్టి. అలాగే తమ్ముడు పెదవలసల్లో పరిచయం కాంచి అప్పుడు చూశాను ఇప్పుడు చూశాను అంటే, నాకు చాలా మంది చాలా రకాల పరిచయాలు ఉంటాయి. కానీ రాంబాబుని ఎప్పుడు చూసినా గానీ తను అప్పుడే కొత్తగా పరిచయమైనట్లుగా అదే విధేయతతోటి, అదే క్రమముతోటి, ఆ ప్రేమతో ఉంటాడు అన్నమాట. నేను చాలా సార్లు తను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సేమ్ టైం కూడా ఎంత మంచి మనసు ఉంది, ఇంత గొప్ప ప్రేమ ఉంది, తనకు రక్షణ కొదువుగా ఉంది. ప్రభువా తమ్ముడు దర్శించే. ఎందుకంటే క్రైస్తవులుగా నేను అందరికీ సంఘాలు కూడా చెప్తాను, ఎవరిని రక్షణ కొరకు బలవంతా పెట్టేది ఏముండదు. తను బాప్తిజం తీసుకునేది ఇప్పటికి వచ్చి నా క్రైస్తవ జీవితంలో ఎక్కడ కూడా జరగలేనటువంటి రీతిగా జరిగింది, ఒక విచిత్రంగా జరిగింది.
ఆగస్టు 5వ తారీఖున మా అమ్మగారి కార్యక్రమంలో సేవకురాలికి దేవుడు రాంబో బాప్టిజం తీసుకున్నట్లుగా తనకు ఒక పేరు దేవుడు పెట్టినట్లుగా దేవుడు చూపెడితే అప్పుడు నేను 50 రోజులు ఉపవాసాలు ఉన్నాను. నాకు నెక్స్ట్ డే చెప్పింది, నాకు చెప్పావు కదా మనం ప్రార్థన చేద్దాం, ఎవరికి చెప్పద్దు, ఎవరికి కూడా మేము చెప్పలేదు, తనకి కూడా చెప్పలేదు. ఎందుకంటే రక్షణ అనేటువంటిది పాస్టర్ గారు బలవంతంగా తీసుకున్న అనేటువంటి అభిప్రాయం ఆలోచన ఏ ఒక్కరికి కనకూడదు. రక్షణ అంటే ఏంటి, రక్షణ ఎందుకు తీసుకోవాలి, తీసుకోకపోతే కలిగే నష్టం ఏంటో ఇది మాత్రమే ఒక సేవకుడు అనే కాదు, కానీ ఇది క్రైస్తవుని యొక్క రెస్పాన్సిబిలిటీ, ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి. అదే పౌలు అన్నాడు, ఇది నేను ఇష్టపడి చేసిన వల్ల నాకు జీతం దొరికిన అన్నాడు, ఇష్టపడకపోయినా చేసిన అన్నాడు. అంటే ఒక భారం మాట, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. ఏంటి మోపబడి ఉంది అంటే ప్రజల రక్షణ కొరకు తాను ప్రకటించవలసినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంది. అది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రైస్ట్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గాస్పల్. స్వార్థ పట్ల అంత బాధ్యత కలిగిన వాడిగా ఈ రక్షణ అంటే నశించిపోతున్న ప్రజలకు మేలు కలగడానికి అంత తాపత్రయపడ్డాడు. ఆ విధంగా తన కొరకు ప్రార్థన చేయడం జరిగింది. కాబట్టి నిజమే, తనకి వాక్యం తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు, పాట పాడడం తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు సాక్షుల్లో తన నోటితో తను చెప్పినట్లుగా ఇగో ఎలాంటి మనసు వచ్చిందో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎలా వచ్చింది అది అంటే, నేను చెప్తున్నాను ఒక మాట, చాలా మంది ఇంకా బాప్తిస్మా జలాల యొద్దకు వెళ్ళలేకపోయినా గాని వాళ్ళ హృదయంలో క్రీస్తు పుట్టాడు. హల్లెలూయా, పుట్టాడు ఆల్రెడీ. కొంతమందికి అర్థం కాలేదు పాపం. కాబట్టి కొంతమందికి ఏంటంటే, నేను ఇలా బాప్టిజం తీసుకుని బహిరంగంగా గనక చర్చికి వెళ్ళడం మొదలెడితే కుటుంబ బహిష్కరణ, ఫ్యామిలీ, ఇలా రకరకాలుగాని సమాజంలో అనేకులు బంధింపబడి ఉన్నారండి. లేదా చాలా మందిని పుట్టాడు క్రీస్తు, ఇంకా వాళ్ళు రక్షణ పొందక ముందే బాప్టిజం పొందాడు. అపోస్తల కార్యము గ్రంథం 10వ అధ్యాయము, భక్తిపరుడు నీతిమంతుడు అయినటువంటి కొన్నేలి ఇంటి వారు అన్యులుగా ఉన్నప్పుడు వారందరి మీదకు ఏం జరిగిందంట, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడట. వారు రక్షణే పొందలేదు. హౌ ఇస్ పాసిబుల్ చెప్పండి, ఎలా జరిగింది అది? అంటే చాలా మంది హృదయంలో క్రీస్తు పుట్టాడు మాట. హల్లెలూయా. అలా క్రీస్తు హృదయంలో పుట్టినప్పుడు వారు ఉండలేరు. వారిలో ఒక తీవ్రత, ఒక రోషం, ఒక ఆవేదన మొదలవుతుంది మాట. ఎంతకాలం ఇలా కానీ ఒక దాహం మొదలవుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అక్కడ ఒక రోజు అలాగ వాళ్ళు ఏం చేస్తారంటే బాహాటంగా బయటకు వస్తారు. కానీ ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులు, రక్షణ పొందిన తల్లిదండ్రులే తమ పిల్లలను రక్షణ పొందడానికి ఎంకరేజ్ చేయట్లేదు. ఏమంటే దానికి వయసు లేదట. దేనికి వయసు లేదు? దానికంటే నేను ఆడపిల్లని అంటలేదు, దానికంటే రక్షణ పొందడానికి వయసు లేదు అంటున్నా. మరి పిల్లడు టచ్ ఫోన్ వాడడానికి వయసు వచ్చిందా? బుల్లెట్ బండి ఎక్కడానికి వయసు వచ్చిందా? ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళడానికి వయసు వచ్చిందా? అప్పుడు వయసు వచ్చిందంట. మా పిల్లడు బోల్ మాట్లాడేస్తున్నాడు, మా ఊడు కూడా మాట్లాడుతాడు. ఎక్కడున్నాడు? వేర్ ఇస్ రంజిత్ పాల్? హల్లెలూయా. అయిపోయిన తర్వాత ఆడ దగ్గర కూర్చోండి, ఆడు ఇంకో బోల్ మాట్లాడతాడు. అలా ముడిసిపోతున్నారు. కానీ అందరూ వారు దేవుని మార్గంలోనికి నిలబడాలి, దేవుని మార్గంలోనికి వెళ్ళడం కొరకు పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం లేదు. ఇది ఏదో శ్రమలు వచ్చేస్తాయి, చాలా కష్టాలు వచ్చేస్తాయి. ఇంకా ఆడపిల్లలంటే ఏంటంట, పెళ్లిళ్ళు రావట. ఎవడరా చెప్పింది ఇది? ఏ పాస్టర్ బుద్ధి లేనోడు చెప్పాడు? ఆడపిల్లలకైతే సంబంధాలు రావు, బాప్తిజం పొందన్న బుద్ధి లేనోడు ఎవడం రావా? మంచి సంబంధాలు వస్తాయి. హల్లెలూయా. రావా? మంచి వస్తాయి మాట. ఒకడు అంటాడు, నేను రక్షణ పొందిన అమ్మాయిని తప్ప రక్షణ పొందలని చేసుకోని అంటాడు. హల్లెలూయా. మరి వాళ్ళ కొరకు రక్షణ పొందిన అమ్మాయి కదా. ఒక అమ్మాయి అంటది, నాకు రక్షణ పొందిన అబ్బాయి తప్ప రక్షణ పొందలేని అబ్బాయి, ఆడెంత పొడుగున్నా సరే నాకు వద్దు, ఆడెంత తెల్లవాడైనా సరే నాకు వద్దు, ఆడి వెనకాల ఎంత కోట్లు ఆస్తున్నా సరే నాకు వద్దు, వాడు క్రీస్తుని పిచ్చిగా ప్రేమించేవాడైతే నాకు ఆడితో పెళ్లి కావాలి అంటది మాట. ఎలా వచ్చింది ఇది? అంటే బాండింగ్, దేవుడితో ఆ రిలేషన్, ఆ కమ్యూనికేటర్ అనేది అలా ఏర్పడిపోయింది అంతే. కాబట్టి అవసరాన్ని బట్టి చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడ ఎవరైనా అలాంటి తల్లిదండ్రులు లైవ్ ద్వారా ఉన్నటువంటి ఎవరైనా ఉంటే దయచేసి మీ పిల్లలను బాప్టిజం కొరకు ఎంకరేజ్ చేయండి. బలవంతం చేయొద్దు. బలవంతం కాదు మనం చేసేది, ఎంకరేజ్ చేయడం మాత్రమే. ఆదాము, మొదటి మానవుడైనటువంటి ఆదాము కయ్యను అవ్వలు తన కుమారులకి కయ్యను హేబేలు ఇద్దరు అన్నదమ్ములుగా అక్కడ వారు మాత్రమే ఉన్నారు. ఇంకెవరు పిల్లలు ఇంకా పుట్టలేదు ఆదాముకు. వారి పిల్లలకు వారు నేర్పించవలసినటువంటి సంగతులు నేర్పించారు. కాబట్టి
యెహోవా దేవునికి అర్పణ తీసుకుని ఇద్దరు వెళ్ళారు. దేవుడు వాళ్ళు చెప్పింది కాబట్టి అక్కడ ఒకరు మిస్ అయిపోవాల్సి వచ్చింది. తప్పదు, యాత్రలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ట్రాక్ తప్పితే మిస్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మాట. అందుకనే క్రైస్తవ జీవితం అనేది బాప్టిజమ జలాల యొద్దకు వెళ్ళేది మాత్రమే కాదు గాని అంతము వరకు, మరణం వరకు, ప్రభు అక్కడ వచ్చే వరకు కూడా ఈ జీవిత యాత్ర కొనసాగుతుంది మాట. దీనికి రిటైర్ లేదు. లోకంలో మీరు చూడండి, ఏదైనా సరే వయసు అయిపోయింది కాబట్టి రిటైర్డ్ అయిపోతారు మాట. ప్రతిదానికి ఒక లిమిటేషన్ అనేది ఉండదు మాట. కానీ క్రైస్తవ జీవితానికి అంతము వరకు అని చెప్పింది మత్తయి సువార్త 24:13 కింద భాగాల నుండి, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. నాకంత సహనం లేదండి, అంత ఓర్పు లేదండి, నాకు ఇంత గాయం అవ్వకూడదండి, ఇంత నొప్పి కలగకూడదంటే సహనం అనేది మనకు ఉండదు అన్నమాట. ఈ సహనం మనకి శ్రమల కాలంలో కనబడుతుంది. క్రిస్మస్ అంటే కేవలము కేక్ కట్ చేసుకుని, క్యాండిల్ సర్వే చేసుకుని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడం మాత్రమే కాదు గాని ఎక్కడ పుట్టాడు, ఆ మర్మయుక్తముగా దేవుడు ఎందుకు పెట్టాడు అంటే ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ నువ్వు రావాలని. హల్లెలూయా. యేసు నాలో పుట్టాడని నువ్వు రాలే అంటాడు, నీలో పుట్టాడు నీ ముఖం అని ఇంకొకరు అనకూడదు మాట. ఎస్, నాలో పుట్టాడు అంటే యేసు నీలో పుడితే నువ్వు ఎలా ఉండాలి, ఎలా మారాలి అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2:5 చెప్పాడు. త్వరగా చదివి మనం ముందుకు సాగిపోదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. అంటే దేవునికి ఒక మనస్సు ఉన్నది. అదంట యేసు ఎవరిలో అయితే పుడతాడో వారు ఆ మనసును కలిగి ఉండాలట. ఎందుకు? దేవుడి యొక్క వాక్యము ఇంతమంది దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు అందిస్తూ ఉన్నాడంటే ఈ వాక్యాలన్నిటి ద్వారా నీవు నేను ఒక రోజు క్రీస్తులాగా మారిపోవాలి, క్రీస్తు మనసు మనకు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక రక్షణ అనేది లేదు. చాలా వాక్యాలు విని ఉన్నటువంటి వ్యక్తులకు ఒక మనసు, ఒక ప్రేమ ఎలాగైతే ఉంటుందో రాంబాబులో అలాంటిది చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. కనుక దేవుని సన్నిధిలో నా మట్టుకు నేను ఆ తమ్ముడు రక్షణ కొరకు నేను ప్రార్థన చేయడం జరిగింది. వారు చర్చికి రాకపోయినా కానీ సరోజిని, రాంబాబు కూడా ఎప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ చేస్తూ, చాలా గౌరవిస్తూ, అంటే అన్ని జనులు వేరేగా ఉంటారు, చుట్టాలు బంధువులు మంది ఉంటారు, అంతవరకు ఉంటారు అంతే. కానీ తను అలా కాదు. అంటే రక్షణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, దేవుని సన్నిధిలో అనేక సంవత్సరాలుగా నడుస్తూ సాగుతూ కొన్ని వాక్యాలు వినడం వల్ల కొన్ని మార్చుకుంటారు చూసావా, ఆ విధంగా ఆ దంపతులు అలా ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. ఆ విషయంలో నేను చాలా స్తుతించాను. కానీ వాళ్ళకి ఏం తక్కువైందంటే రక్షణ తక్కువైంది. ఎట్టకేళ్ళకి అలాగ దేవుడు మరి ఊహించిన రీతిగా హనోక్ అనేటువంటి పేరు తనకు ముందు పెట్టబడింది. ఆ తర్వాత తన బాప్టిజం కొరకు ఇంతమంది ఆ రోజు ముగింపు ప్రార్థనలో ఉన్నాము. వైజాగ్ నుంచి వచ్చినటువంటి సిస్టర్ గారు వాక్యం సాక్ష్యం చెప్తున్నటువంటి సమయము, బాప్తిజం పొందడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఇక్కడికి రండి అంటే, నాకు తెలుసు తను చాలా సిగ్గుపడుతుంటాడు. అందరి ముందు లేచి వచ్చి తీసుకోవడానికి ముందు వచ్చాడు. అంటే ముందుగా దైవ సేవకురాలతో దేవుడు మాట్లాడి పేరు పెట్టాడు, అతడి రక్షణ పొందేటువంటి విధానం చెప్పడం, తనకి ఈ విషయం చెప్పకుండా మరుగ్గా చేశాం చూసావా. అది నిజమైతే దేవుడు ఆ గడి తీసుకుని వస్తాడని నేను చెప్పొద్దు, మాట్లాడొద్దు అని ఒక ఇంటిగా ఒక సాక్ష్యం, అంటే సేవకులు అయిపోయింది కానీ తర్వాత చెప్తారు కదా అని ఎవరు అనకూడదని కన్నతల్లి అయినటువంటి పెద్దమ్మకి, అమ్మ ఇది పరిస్థితి దేవుడు చెప్పాడు, అది లాస్ట్ లో మాట, కాబట్టి నువ్వు ప్రార్థించే, తనకైతే చెప్పొద్దు ఈ విషయం అని చెప్పాం. ఆ రీతిగా తను రావడం జరిగింది. అసలు ఆ రోజు అతను ప్రార్థనకి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మొత్తం మీద రావడం జరిగింది. దేవుడు పట్టుకోవడం అంటే, దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు నీ పట్ల నా పట్ల తను కలిగి ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు చాలా కష్టపడతాడు తెలుసా. మనకు ఒక అప్పు ఉందంటే సపోజ్, అప్పు నుండి ఎలా మనం అప్పును గట్టెక్కాలి, ఈ సమస్య నుండి ఎలా తీరాలని మనం ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తామో, దేవుడు కూడా తన ప్రణాళిక నీ పట్ల నా పట్ల నెరవేర్చడానికి చాలా ప్రయాసపడతాడు. ఆ సంగతి మనకు అర్థం కాక మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తాం, మనకు నచ్చినటువంటి మార్గంలో మనం వెళ్ళిపోతాం మాట. కానీ దేవుడైతే తన ప్రణాళిక విషయంలో మాత్రం ఆయన వెనకడిగి వేసేవాడు కాదు. తప్పక తన ప్రణాళిక నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సంశుద్ధుడికి ఇష్టపడతాడు మాట.
అందుకే పలుమార్లు దావీదు భక్తుడు దేవుని పాదాలు పట్టుకొని తన చిత్తమును కనబరచమని చేశాడు. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము అని దావీదు ప్రార్థన. అదే మూలవాక్యంతో ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి అనుభవం నాకున్నది. 143వ కీర్తన ఏంటి 10, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు. అంటే ఏం చెప్తాడంటే, నువ్వు నా పట్ల ఏదైతే అనుకున్నావో దాని ప్రకారంగా నేను ఎదగాలి, దాని ప్రకారంగా నేను ప్రవర్తించాలి, నాకు నేర్పు అని దావీదు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దేవుడు మరి కుటుంబానికి తమ్ముడు రాంబాబుకి ఎంతో విలువైనటువంటి రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఇది ఎంతో గొప్ప రక్షణ. తనను ఎవరు మతం మార్చలేదు, తనను ఎవరు బలవంతంగా బాప్తిజం దగ్గరకు తల్లి గాని, తోబుట్టులు గాని, సేవకుడు గాని ఎవరు కూడా బలవంతంగా తనను తీసుకుని వెళ్ళలేదు. అంటే క్రీస్తు తన హృదయంలో పుట్టాడనేటువంటి సంగతి తనకు అర్థము కాగా, నేను ఇంకా నా వల్ల కాదు, ఉండలేను, నేను ఎలాగైనా సరే తీసుకుంటానని కుమారుడు ముందుకు వచ్చాడు అన్నమాట. ఈరోజు చాలా మంది సోదరులు అనుకుంటున్నారు వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారట, మత మార్పిడి అంటున్నారు. ఏంటి మత మార్పిడి? హల్లెలూయా. ఏంటి ఎవరు మార్చగలరండి? సాధ్యమేనా? రోజు తాగేసి కొడుతూ తిడుతూ ఆస్తిని ఆరిపేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే భార్య భర్తను మార్చుకోలేకపోతుంది. ఏంటి? అవునా కదా? భార్య భర్తను మార్చుకోలేకపోతుంది. తల్లిదండ్రులు మాట వినకుండా పిల్లలు అమ్మా నాన్న తిడుతూ కొడుతూ లోక స్నేహాలను చేస్తూ రకరకాలుగా పాడైపోతున్నారు. తల్లిదండ్రులే పిల్లలు మార్చలేకపోతున్నారు. అటువంటిది బైబిల్ పట్టుకుని నేను మార్చేస్తావు అందరు నిన్నే. ఏంటి? వాళ్ళకి ఏమన్నా కొంచెం అనిపించాలి కదా, ఎవరు మార్చగలరండి? ఎవరి శక్తి కాదు, మార్చే శక్తి దేవుడిది మాత్రమే. హల్లెలూయా. ఆయన మారిస్తే వీళ్ళకెందుకండి బాధ? ఎందుకంటే ఆయన నుండి మనం పంపబడ్డాం ఈ లోకంలోనికి. అంటే దేవదూత ఒకడు వచ్చి మరియమ్మ దగ్గరకు దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పినట్లుగానే తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఒరే, నిన్ను సృష్టించిన వాడిని నేనురా, ఇలా ఎంతకాలం నీవు లోకంలో జీవిస్తావు, కాబట్టి కమన్ బేటారా నా దగ్గరికి రా, నేనే నీ దేవుడినని దేవుడు పిలుస్తాడు మాట. అలా ఆయన పిలుపు వచ్చినప్పుడు ఎవరు ఉండలేరు, ఇక పరుగులు తీసుకుని రక్షకుడి దగ్గరకు వస్తూ ఉంటారు మాట. హల్లెలూయా. కాబట్టి ముగించేస్తున్నాను, ఫైనల్లోకి వచ్చేసాం మన ముగింపులోనికి. తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తుగుడ్లతో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టింది కనుక రక్షకుని జాడైతే అక్కడ లేదు గాని రక్షకుడు పుట్టాడు. ఆ తొట్టులోని ఎందుకు పెట్టింది ఆమె? ఏ తొట్టి అది? పశువులతో తినేటువంటి తొట్టి అంట. అండి, పశువులకి ఆహారము వేసేటువంటి ఆ మేత పెట్టేటువంటి ఆ తొట్టులో యేసుప్రభువు వారు మరి పడుకోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే లేఖనాలు నెరవేరడం కొరకు, అలాగే పురాణాలలో వేద గ్రంథాలలో మహర్షుల ద్వారా దేవుడు రాయించినటువంటి సంగతులు నెరవేరడం కొరకు ఇన్ని రకాలమైనటువంటి పరిస్థితులను దేవుడు క్రియేట్ చేయవలసి వచ్చింది మాట. దైవజనుడు భక్తుడు ప్రవక్త అయినటువంటి ఆగూరు ఈ ప్రార్థన చేస్తాడు. సామెతల గ్రంథంలోనికి అందరూ ఒక మాట వచ్చినట్లయితే, నేనెవరు ఇబ్బంది పడొద్దు, మనం ముగింపులోనే ఉన్నాం. ఈ పాడికి అయ్యేపోయేది, భోజనాలు కూడా చేసి మన రిటర్న్ లో ఉండేవాళ్ళం. ఎందుకో సౌండ్ ఈ రోజు చాలా ఇబ్బంది పెట్టడం వల్ల మొత్తం అంతా ప్రోగ్రామ్ చాలా లేట్ అయిపోయింది. 30వ అధ్యాయము సామెతల గ్రంథము మొదటి వచనం నుండి మొదటి 2 వచనాలు చదవండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతియేలు ఒకాలునకు చెప్పిన మాట, నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడు కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ప్రవక్త అంటున్నాడు ఏమంట? పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలగలేదట. ఇది ఇప్పుడే చెప్పలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కోలంకలో కూడా ఈ మాట చెప్పాను నేను. మరి కోలంకి వచ్చిన వాళ్ళకి ఆ రోజు క్రిస్మస్ కి గుర్తుండవచ్చు. హల్లెలూయా. దైవజనుడు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఏంటంట? నిశ్చయముగా పశుప్రాయుడిని, మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. అంటే తను తాను ఒక పశువుగా మార్చుకుంటూ ఉన్నాడు దైవజనుడు, భక్తుడు మాట. హల్లెలూయా. అంటే పశువుకి ఏం కావాలి? బ్రతకాలంటే మేత కావాలి, ఆహారము కావాలి. ఇతడు దైవజనుడు, ప్రవక్త, కానీ అతడు దేంతో పోల్చుకున్నాడంటే నిశ్చయముగా నా వంటి పశుప్రాయుడే లేదు అంటున్నాడు. అంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదట.
అంటే ఒక పశువు అంటే ఇదిగా ఉన్నారు. అందుకే పురాణాలు కూడా రాయబడిన క్రైస్తవులేమో మనం ఆ గ్రంథాలు చదవకూడదు, బైబిల్ తప్ప వేరే చదవకూడదు, అంతే అన్నాను. స్వార్థ పట్ల బాధ్యత లేనటువంటి వారు, స్వార్థ పట్ల భారము లేనటువంటి వారు బైబిల్ తప్ప వేరేది చదవకూడదు అనే వాళ్ళందరూ కూడా వారికి దేవుని పట్ల భారం లేదని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కనుక పురాణాలలో కూడా మనం పరిశీలన చేస్తే ఒక జాతి, వానర జాతి ఉన్నది. అందుకని స్వార్థ చెప్పే విషయంలో ఒక ప్రొనౌన్స్ మనం సరిగ్గా ఉచ్చారణ అనేది చేయకపోతే అచ్చు తప్పైపోయి మొత్తం అక్షరం మారిపోతుంది అన్నమాట. కనుక అది విమర్శగా కనబడుతుంది. ఇక్కడ విమర్శ కాదు. దేవలోకం ఉంది, మానవ లోకం ఉన్నది, అలాగని వానర జాతి ఉన్నది. మనకు పురాణాల్లో హనుమంతుడికి కనబడతాడు. మనందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి హనుమంతుడు, అవునా? అంటే అతడు ఒక వానర జాతికి చెందినటువంటి వాడు. అతడు ఒక దైవ భక్తిని చేస్తూ, దైవభక్తి చేసి 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 ఏమయ్యాడంటే భక్తుడు అనిపించుకున్నాడు, అవునా కదా? రాముడికి చాలా మంది భక్తులు ఉంటారు, కానీ రాముడు మొదటి భక్తుడు ఎవరు అని అంటే ఎవరైనా ఏం చెప్తారు? మొదటి భక్తుడు ఎవరని చెప్తారు? హనుమంతుడు అని చెప్తారు. అంటే వానర జాతిగా ఎవరికి తెలియనటువంటి ఒక పర్సన్, ఒక వ్యక్తి తను ఒక దైవమును నమ్మి నమ్మి ప్రేమించి ప్రేమించి ఆరాధించి భక్తుడైపోయాడు. ఒక అవతారానికి భక్తుడైపోయాడు. ఆ భక్తి కొన్నాళ్ళకు తను ఏం చేసిందంటే దేవుడిగా మార్చేసింది. అదే బైబిల్లో రాయబడి ఉంది. 82వ కీర్తన 86 స్తోత్రం. మీరందరూ దైవములనియు 82:6 మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభువు చెప్తున్నాడు ఈ కీర్తనలో. యెహోవా దేవుడు కాదు. పాత నిబంధన అంతా ఉంది, యెహోవా దేవుడు అనుకుంటున్నారు చాలా మంది. కాదు కాదు కాదు. ఎక్కువ శాతం పాత నిబంధనలను కూడా అనేక మార్లు ఎక్కువగా కనబడింది యేసు ప్రభువు వారు, తక్కువగా కనబడింది తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. నేనే సెలవిచ్చాను అన్నాడు. ఏమని? మీరందరూ దైవములంట. ఇప్పుడు కూడా అలాగే ఈ ఆగూరు ప్రవక్త చెప్పినట్లుగా సామెతలు 30వ అధ్యాయం ప్రకారంగా మనమందరము కూడా రక్షణ కర్త అయిన దేవుడు ఎవరో తెలియని వారము ఒకప్పుడు. నిత్య నాశనం నుండి, ఈ జన్మకర్మ పాపం నుండి ఎలా విడుదల పొందాలో తెలియని వారము. అప్పుడు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే ఈ యొక్క పశుప్రాయంలోనికి వెళ్తారు. ఇది చుట్టూ కాదు, కానీ అంటే ఈ లేఖనం ప్రకారంగా పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము కలగలేదు కాబట్టి రక్షణ మార్గం మనకి కనబడదు, అర్థం కాదు. పాపము నుండి విడుదల కలగాలంటే ఏం చేయాలో మనకు తోచదు. అప్పుడు మన కేటగిరీ ఏంటంటే పాపము, శాపము, బంధకాలు అనేటువంటి కేటగిరీ. అందుకని అక్కడ నుండి మనందరినీ కూడా దేవుడు ఎక్కడికి పిలిచాడు అంటే అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను చాలండి ప్రచురము చేయ నిమిత్తం పిలిచిన వాడిని ఎక్కడ నుండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తనకి వెలుగులోనికి. అంటే ఆ వెలుగు రాకమునపు మనం పశుప్రాయములుగా మనం ఉన్నాం. ఆయన పిలుపు ఒకటి దొరికింది. ఆ పిలుపు ద్వారా మనము ఈ భక్తి చేసి చేసి ఆ పశుప్రాయము నుండి ఏమయ్యామంటే దేవ భక్తులు అయ్యాము. హల్లెలూయా. అందుకే వానర జాతిగా ఉన్నటువంటి ఈ హనుమంతుడు అతడు రామభక్తుడయ్యాడు. తర్వాత అతడు ఒక దేవుడిగా అనేక మంది సోదరులు అతన్ని దేవుడిగా ప్రేమించి పూజించినట్లుగా మానవ జాతి ఇలా పశుప్రాయముతో ఉంటూ రక్షకుని జాడలు, రక్షకుని ఛాయలు, రక్షకుని పుట్టినటువంటి విషయాలను వారు తెలుసుకుని పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందగా వారందరూ దైవ పిల్లలు, దైవ భక్తులు అయ్యారు. ఇలా ఈ దైవ భక్తి నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే అందరూ పాస్టర్ అవ్వక్కర్లే, అందరూ పాస్టర్మలు అవ్వక్కర్లే, అందరూ స్వార్థకులే అవ్వక్కర్లే. కానీ ఈ దైవ భక్తి నిన్ను ఒక రోజు ఏం చేస్తుందంటే దైవ పుత్రుడిగా, దైవ పుత్రిగా మార్చేస్తుందట. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్పాడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం.
దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి, దేవుని కుమారులు కావాలంటే ఒక క్వాలిఫికేషన్ అవ్వాలంట. ఏంటి? పాస్టర్ గారు కడుపును కొట్టాలి, పాస్టర్ గారి ఇంట్లో ఉండాలి. అవునా? అవునా కాదా? చెప్పండి అల్లా, కదా? అవునంటారా కాదంట? నీ గోలి ఏదోట్రా బాబు, ఆమెనరా బాబు, ఆమెనరా బాబు. అందరికంటే ఎక్కువ కంగారు ఎవరికి ఉండాలి తెలుసా? మా తిమోతి గారికి ఉండాలి. కోళ్ళ నుంచి వచ్చాడండి, అక్కడి నుంచి అంత దూరం నుంచి, మళ్ళీ ఇప్పుడు ఒక్కడే వెళ్ళాలంట. హల్లెలూయా. కృపణిది ఎవరొకరు మా నోటితో తోడుకెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చండి. హల్లెలూయా. అందరికంటే కంగారు నిజానికి తనకు ఉండాలన్నమాట. నిమ్మకి నీరెత్తినట్లు ఆయన అలా కూర్చుంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు తొందరపడిపోతున్నారు. ఎందుకంటే హల్లెలూయా, ఆయన వచ్చాడంటే అప్పుడు తొందరపడాలి. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నప్పుడు పెండ్లి కుమారుని స్వరం విని దివిటీలను వెలిగించుకుని వత్తులను సిద్ధపరచుకుని స్వరం వినపడి రెడీగా ఉన్నారు. 1 2 3 అనగానే జంప్, పరుగులు తీయడానికి. అలా మీరు పాస్టర్ గారు ఈలోగా ఆమె అంటే మెట్లు జంపులా ఉన్నారు మీరు. హల్లెలూయా. ఏంటి గొప్ప రక్షణ ద్వారా తన పిల్లలుగా తన వారసులుగా ఉండే గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని వారసులు, దేవుని కుమారులు కుమార్తెలుగా అవ్వాలంటే మనం పాస్టర్ ఇంట్లోనే పుట్టాకల్లా, దేవునికి పుట్టాలి, దేవుని రక్తంలో కడగబడాలి. ఫైనల్ గా ఏంటంట? దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత మనం నడిపించబడలేదనుకో ఈ తత్వాన్ని కోల్పోతాం, మనం ఇది పోగొట్టుకుంటాం. అది అర్థం కావట్లేదు ఇప్పుడున్నటువంటి క్రైస్తవానికి. హల్లెలూయా. అందుకని మతం మారిన క్రైస్తవుల కొరకు దేవుడు రావడం లేదు, మనసు మారిన క్రైస్తవుల కొరకు దేవుడు రాబోతూ ఉన్నాడు. అందుకని మనం మతం మారిన క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా లేక మనసు మారిన క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఈ క్రిస్మస్ల ద్వారా, క్రిస్మస్ కూడుకుల్లో పొందుతున్నటువంటి అందరూ నేర్చుకోవాల్సినటువంటి 2 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పిన ఏంటంటే, మొదటిది స్వార్థ ఎలా చెప్పాలో నేర్చుకోవాలి. హల్లెలూయా. స్వార్థ ఎలా చెప్పాలో నేర్చుకోవాలి ఈ క్రిస్మస్ కూడుకులో పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా. రెండవది, ఆ స్వార్థ కూడుకుల్లోనే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని పట్టుకుని ఈ ఆత్మ చేత నడిపించబడాలి. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆటోమేటిక్ గా ప్రతి మెసేజ్ లోను కూడా నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. వడ్డించేవాడు ఎక్కడున్నా మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. హల్లెలూయా. వడ్డించేవాడు మనవాడైతే మాట్లాడండి, ఫుల్ఫిల్ చేయండి. చెల్లి చెప్పమ్మా, ఎక్కడికైనా వచ్చేస్తాడా అని వచ్చేస్తాడు అనమాట. వడ్డించేవాడు మనవాడు కాబట్టి. అలాగా రక్షకుడు నీకు వడ్డించాలనుకుంటున్నాడు అంతే. హల్లెలూయా. నువ్వు ఆయన కొరకు ఏ మోన్ ఉంటావో, ఏ హృదయ వేదనతో బాధతో ఉన్నావో తెలియదు. ఆయన కొరకు యేసు అనేటువంటి నామం పేరిట నువ్వు ధ్యానించి కొంచెం లింకప్ అయ్యి అక్కడ ఉంటే చాలు మాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్విచ్ అక్కడ అలా చిన్న నొక్కి వెనకాల కూర్చున్న వానబడి అన్న ఏ కాలుకో దోమ కొడుతుందని వెనక్కి కాలు పెట్టుకోవడానికో స్విచ్ మీద వేసేస్తాడు కాళ్ళు, అప్పుడు కరెంట్ ఆగుతుంది అన్నమాట. అలాగా దేవునికి రవ్వంత అవకాశం అన్నమాట. అందుకే అన్నాడు యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? తాటికి అంత విశ్వాసం నీకుండిన ఎడల అనలే, పుచ్చగా ఎంత విశ్వాసం ఉండిన ఎడల అనలే. దేంతో అన్నాడు ఆయన? అంటే దాన్ని మనం లెక్క చేస్తామా? అదే అవగాహన పడిపోయింది ఎక్కడ ఎతకండి అంటారు ఎవరైనా? అంటే చూడండి, అంటే నా లోపల దేవుని అన్వేషణ, దేవుని ప్రేమ, దేవుని సత్యం, ఆయన కరుణ, ఆయన దయ, ఆయన చాలి, ఆయన న్యాయము, దానికి రవంతైనా సరే చోటు నీలో కనబడాలంట. ఆ రవంత నీలో కనబడితే దాన్ని కొన్నంతగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి ఆ కనబడేది కనబడాలి ఆయనకి. అందరికీ కనబడకపోవచ్చు, అందుకే ఆవగింజతో పోల్చాడు మాట. చిన్న అగ్గిపుల్ల వెలిగించాం, ఆ కొవ్వొత్తి వెలగానే అందరికి వెలుగుమయం కలిగినట్లుగా రవంత విశ్వాసం నీలో కలుగుగా, రక్షకుని గూర్చి రవంత విశ్వాసం ఉంచగా, ఆ రవంత విశ్వాసం ఏం చేస్తాడు సార్? దూతల ఎదుట గొప్ప బహుమానాన్ని పొందుకుని కుమారుడుగా కుమార్తెగా నిలబెడతాది అన్నమాట. హల్లెలూయా. రవ్వతోనే ఆపేద్దామా? చెప్పండి, మన విశ్వాసం రవంతతోనే ఆపేద్దామా? ఆయన మళ్ళా వచ్చి చూసేసరికి అది పిల్లలు ఎట్టేవాళ్ళమాట. హల్లెలూయా. అలా అయిపోవాలన్నమాట. విశ్వాసం అలా పెరగాలి. కనుక ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని
కుమారులు అనబడతారు. ఇప్పుడు చెప్పండి, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? ఎవరి ఆత్మచేత నడిపించబడుతున్నావు? దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఎక్కడి వరకు కొనసాగుతారంటే శ్రమల కాలం వస్తా చూసాం, అప్పటి వరకు కొనసాగుతారు అందరూ కూడా. చాలా ఇంపార్టెంట్ ఈ మాట. ఆ శ్రమల కాలం ప్రవేశించిన తర్వాత ముందుకు నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎక్కడికక్కడే స్టాప్, బంధింపబడిపోతామాట. ఒక పక్క ఆకలేస్తుంది, మొత్తం అన్ని ఒకదానితోటి ఒకటి. పెన్షన్ ఆపేస్తారు, వాటర్ ఆపేస్తారు, ఫుడ్ ఆపేస్తారు, కరెంట్ ఆపేస్తారు, మనకి నెట్ ఆపేస్తారు. కొంతమంది తెలివి ఒకరు ఎలా అన్నారు, శ్రమకాలంలో బైబుల్ మన దగ్గర ఉండదు కదంటే, సెల్ ఫోన్ ఉంది కదా అనియా. ఏంటి సెల్ ఫోన్ ఉందంటే నీ మొక్క సెల్ ఫోన్ లో మీ తాత వస్తాడు ఏంటి? సెల్ ఫోన్ నెట్వర్క్ మనకు వస్తాడు వాడప్పుడు కట్టు ఏముండదు అప్పుడు. అందుకనే 2 బైబిల్ ఉండాలి మన అందరికీ. ఎన్ని బైబిల్? ఒకటి అందరికి కనబడే బైబిల్, ఒకటి ఎవరికి కనబడని బైబిల్. కనిపించే ఈ బైబిల్ ఆపుకుంటారేమో ఎవరైనా సరే. హల్లెలూయా. ఏంటి గుడికి వెళ్లకుండా షరతులు పెడతారేమో, నీ నోట దేవుడి మాట పలుకొద్దని ఆటంకపరుస్తారేమో. మరి మనసుతో నువ్వు పాటలే పాడేసుకుంటే ఎవడు ఆపగలరా? ఎవరు ఆపలేరు. పౌల్ని, శీలని, స్వార్థని మొత్తం వాళ్ళని బంధించి భయంకరంగా కొట్టి రక్తాలు వచ్చేలాగా మొత్తం ఒళ్ళంతా వాసిపోయింది వాళ్ళకి. చెరసాలు వేసి, మళ్ళీ చెరసాలు వేసి, ఎంత తాళాలు వేసి అన్ని వేసినా సరే బొండలు బిగించారు మాట. మొత్తం పెద్ద ఇనుప సంఖ్యలు వేసి కాళ్ళు చేతులు కదలకుండా పెద్ద పెద్ద బొండలు బిగించేశారు. ఏంటి అలాంటి పరిస్థితుల్లో అబ్బా అని బాధపడడం మానేసి, నెత్తురు తెలుసుకోవడం మానేసి స్తుతించడం మొదలెట్టారంట. వాళ్ళందరూ స్తుతించడం మొదలెడితే ఏమైంది తెలుసా? వాళ్ళ సంఖ్యలన్నీ ఊడిపోయినాయి అంట. హల్లెలూయా. అందుకే చెప్తే నా అవసరాన్ని బట్టి ఎందుకో తెలియదు, నేను వేరే చెప్పాలనేటువంటి ఆలోచనతోటి యాక్చువల్లీ ప్రార్థన అనేటువంటిది ఉంటది, కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇదే చెప్పాలని ఫిక్స్ అయ్యి ఏమి ఉండము కానీ, అందుకే దీనికి ఏ పేరు లేదు, ఏమీ పెట్టలేదు మాట. ఎందుకు ఏం ఫిక్స్ అవ్వలేదు, ఏం చెప్పలేదు, ఏమీ తెలియదు కూడా ఏం చెప్పాలని. హల్లెలూయా. లేకపోతే ముందే నాకు తెలిస్తే పేరు ఉన్నా అన్ని రెడీగా ఉన్నాం, ముందు నాకు తెలియదు ఏం చెప్పాలో, కూర్చున్నాను అంతే. అలాగా ఏ స్లిప్లు లేవు, ఏమీ లేవు ఇక్కడ. హల్లెలూయా. దినదిన గండం నూరేళ్ళ ఆశ అన్నట్టుగా బ్రతికేంతకాలం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి మాట. ఎక్కడ ఏం చెప్తామో తెలియనటువంటి పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఇంత ప్రేమిస్తుంటుండగా, ఇంత తాకుతుండగా మన మనసు ఆయన వైపు కేంద్రీకరించాలట. డబ్బు చెల్లదు కొన్ని రోజుల్లో, ఏమి ఉండదు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఎబ్రీ 2:3 ప్రకారంగా ఈ పుంచు ఉన్నటువంటి శ్రమలలో ఒక్కొక్కరు తప్పిపోతారు, రక్షణ పోగొట్టుకుంటారట, నష్టపోతారు. అలాగా అంటే దేవుని ఆత్మచేత నడిపించే వారందరూ కూడా ఈ శ్రమల సుడిలో అగ్ని గంధముల ద్వారా శద్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రవేశించినట్లుగా, సింహాల బోనులో దానియేలు ప్రవేశించినట్లుగా విశ్వాస వీరులు ఇలాంటి వాటిని ఎదుర్కొని నడవగలుగుతారంట. దేని ద్వారా అంటే ఆయన ఆత్మచేత నడిపించబడ్డం. అందుకంటున్నాను, ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుని మనం భక్తి చేయకూడదు, వాటికి భిన్నముగా మనం భక్తి చేయాలి. హల్లెలూయా. అందుకే గురుత్వాకర్షణ అనేది ఒకటి ఉన్నది. ఏండి ఒక వస్తువుని ఇక్కడ నుంచి పైకి వేసామంటే అది మళ్ళీ కిందే పడుతుంది. ఎందుకు? భూమికి ఉన్నటువంటి ఆ గురుత్వాకర్షణ ద్వారా. అది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత వెయ్యి కిందకి నువ్వు దూకేద్దామని సరే రావు, దూకేయడానికి అవ్వదు తెలుసా, తేలిపోతాం. అలాగా ఎటుగాలే తట్టు వెళ్ళిపోతావు మాట, కిందకి రావు మాట. అలాగా ఏటికి ఎదురైతే అసలైన క్రైస్తవ జీవితం అంతే. హల్లెలూయా. దేవుని యందు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేలాగా, నువ్వు సరైన త్రోవలో మార్గంలో నడవకుండా నిన్ను ఆఫ్ చేసేలాగా సాతానుడు అనేక రకాల దాడులు చేస్తాడు. రక్షణ పొందినది మొదలుకొని మన జీవిత ముగింపు వరకు ఈ దాడి చేస్తున్నా. అంటే బాటంగా సౌలు దావీదును తరిమినట్లుగా కనబడతాడు. మరి మనకు అలాగా చర్చికి వెళ్ళనివ్వకుండా, రక్షణ పొందనివ్వకుండా ఎంతమంది తరుగుతున్నారు? అలా ఏం లేవు కదా. కానీ సాతాను శక్తులు ఈయన ఆత్మచేత నడిపించబడుకుంటున్నట్లు వాళ్ళు మనల్ని తరుముతూ ఉంటారు అన్నమాట. అందుకని రక్షణ పొందినటువంటి మనము దేవుని ఆత్మను పొందుకోవడానికి నువ్వు అవసరమైనప్పుడు ఉపవాసాలుండి చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి నువ్వు. హల్లెలూయా. లేకపోతే మనం కొంతకాలం వెళ్తాం, ఆ శ్రమల కాలం వచ్చేసరికి యాత్ర ముందుకు వెళ్ళడానికి అవదిక ఆగిపోతుంది అక్కడ పరిస్థితి. ఎందుకు? అవసరాన్ని బట్టి దేవుడి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక మనకు అవసరం అది. హల్లెలూయా. కనుక మన వాక్య ముగింపులోనికి మనం వచ్చేసాం. కాబట్టి ఈ విధముగా పశు
పశుప్రాయముతో ఉన్నటువంటి వ్యక్తి భక్తుడయ్యాడు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొంది ఆ విధముగా అతడు దైవాంశభూతుడిగా దేవుని కుమారుడు. 82:6 నెరవేర్పు, రోమా 8 ఈ లేఖను నెరవేర్పు, 1 పేతురు 2:9 నెరవేర్పు, ఇవన్నీ ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆ పశువుల తొట్ట ఏం చూపెడుతుందంటే పశువుకి మేత కావాలి. ఆ మేత వేసే స్థలములో రక్షకుని పెట్టారు. ఎందుకు అనంటే పశుప్రాయముతో పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం ఎరగలేని వారిగా ఉన్న మనకు ఆహారము కావాలి. ఆ ఆహారమే రక్షకుడు. హల్లెలూయా. ఆ ఆహారమే యేసుక్రీస్తు ప్రభువారు. దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో యోహాను భక్తుడు ఇలాగూ రాశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినమున నేను వాణ్ణి లేపుదును. 56 నుంచి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాణి యందు నిలిచేందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. అప్పుడు అన్నాడు, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. హల్లెలూయా. హైందవ సోదరులు అంటారు ఏమని, మరి అన్నం తొక్కకు అంటే ఏమంటారు? అన్నం ఏంటంట? ఎవరి రూపం అంట? తాత రూపం రా, మన నాయనమ్మ రూపం రా. అవునా? కాదు కదా. ఏమంటారు? పరబ్రహ్మ స్వరూపం. ఏంటి అంట? తినే ఆహారము అన్నము అంట పరబ్రహ్మ స్వరూపం. నేను అంటాను, మా ఇంట్లో అన్నం ఉడికిపోయి శివుడిపోయింది, అమ్మ బెల్లముక్కేస్తే సరిపోద్దా అన్న. ఎందుకు? అయ్యయ్యో అన్నం శివుడిపోయిందని బాధపట్టే బదులు ఏమన్నా ఇంట్లో ఎవరైనా డిష్ ఇలాంటివి ఏమైనా జరుగుతా అన్నం కూడా సింపుల్ గా అన్నం జావ అయిపోయినప్పుడు వెళ్ళి భర్తలు చెప్పకండి, మంచి ఈటి మీద ఉంటాడు ఆకలితోటి, జావ అయిపోయింది అన్నం అనుకో మళ్ళా చెయ్యి ఎక్కడికి వచ్చేదో తెలియదు. కాబట్టి కొన్ని టిప్స్ కూడా పాటించాలి అవసరాన్ని బట్టి. అర్థమవుతుందా? స్త్రీలు ఎప్పుడు కూడా పురుషుల దగ్గరికి వెళ్ళి అన్నం జావ అయిపోయింది నీ వాళ్ళు అనద్దు. సింపుల్ గా ఏం చేద్దంటే, ఈ రోజు నీ వెరైటీ చేశాడని చెప్పి ఏ బెల్లం ముక్క తెచ్చి బాగా స్వీట్ ఇష్టం అనుకో ఆయనకి స్వీట్ వేసి, పంచదార ఇష్టం అయితే పంచదార వేసే, బెల్లం ఇష్టం అయితే బెల్లం ఇష్టం వేసే. అంతేగాని జావ అయిపోయింది రోజు కడుపు మార్చుకున్నాం అనుకో నీ కడుపుని మార్చేలా చేస్తారన్నమాట. కొన్ని పాటించాలమ్మా స్త్రీలారా. మీరు ధన్యులు అవ్వాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అర్థమవుతుందా? అవసరాన్ని బట్టి ఒక 1/2 కేజీ బెల్లం ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే. మా గోవాకి ఇక్కడే ఉంది ఏమో ఉందా కొట్లో, మన కొట్లో బెల్లం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 1/2 కేజీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఏ పిల్లోడుకో కడిగేసరి లేట్ అయ్యింది అనుకో, బెల్లం వేసేసి కలబెట్టే శుభ్రంగానే చక్కగా ఈ రోజు కొంచెం అరటి చేసేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, రేపు ఇంకా బాగుండుతాను, నీకు ఏం నచ్చుతుందో చెప్తే అవన్నీ వండేస్తాను అని మీరు కాకపెడితే నీ ప్రేమ చూసి ఆకలి లేదంటారనమాట. అదే ఇలా ఉండాలి. కానీ ఆకలితో వచ్చినోని నువ్వు రెచ్చగొట్టావనుకో సమాజంలో నీకే ఇబ్బంది అవుతుంది. హల్లెలూయా. ఓకే. కనుక అన్నము పరబ్రహ్మ స్వరూపం అంట. మరి మన ఇంట్లో చివిడిపోయి అన్నం పరబ్రహ్మ స్వరూపం అందామా ఇప్పుడు? అంటే చివిడిపోయింది అది కాదు. ఏంటంటే మానవ జాతికి ప్రజలందరికీ తినేటువంటి ఆహారం అంట అది పరబ్రహ్మ స్వరూపం, అంటే దేవుని యొక్క స్వరూపం అంట. అదే వేదాల్లో చెప్పమంది అన్నమై ప్రజాపతి. హల్లెలూయా. అన్నమే ప్రజాపతి అంట. ఒక దేవుడు ఉన్నాడు ప్రజాపతిగా, ప్రజలకు అధిపతి అని అర్థం మాట. ఆయన అన్నముగా ఉన్నాడు. అన్నము దేనికంటే మనందరి ఆకలి తీర్చేటువంటి ఆహారము. పితరులంట ఇశ్రాయేలైన మన పితరులు 40 సంవత్సరాలు ఆకాశం నుండి కురిసి ఈ మన్నాను తిన్నారట, కానీ వాళ్ళు చచ్చిపోయారు. కానీ యేసుప్రభువు వారు అన్నాడు, మీ పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, నన్ను తినవాడు నా మూలంగా జీవించును అన్నాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఈ ఆహారమే తిని ఇన్ని పోషకాలు, ఇన్ని ప్రోటీన్లు, ఇంత బ్లడ్ పెరగడం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న తినే ఆహారం ద్వారా పరమాత్మ యొక్క జీవమును మనం భుజిస్తే చెప్పండి మన ఆరోగ్యవంతులు కావా? ఆరోగ్యవంతులమే కాదు జ్ఞానవంతులు అవుతాం. ఎవడ్రా దేవుడు నమ్ముకున్నాడు అందరూ అప్పుల పాలైపోయినాడు, రోగాల పాలైపోయినాడు, వంట పాలైపోయినాడు అని చెప్పింది ఆలు పడుకోలేమో. దేవుడు నమ్ముకున్నాడు ఎవరు తెలుసా? అసలైనటువంటి జ్ఞానవంతుడు. హల్లెలూయా. అసలైన జ్ఞానవంతుడు కాబట్టి అసలైన జ్ఞానం కలిగిన దేవుడు దొరికాడు మాట. అంతేగాని అప్పుడు పాలైపోయి రోగాల పాలైపోయి ఏకాక అయిపోయినాడు కాదు. దేవుడు నమ్ముకున్నవాడు
అప్పుడు వాళ్ళ జీవితంలో అలాంటి సమస్యలు ఉండొచ్చు గాక. కనుక దేవుడు జ్ఞానము కలిగిన వాడు. అందుకని మహాభారతంలో పాండురాజు చనిపోయినప్పుడు పాండవులకు చెప్తాడు, నేను చెప్పిన స్టోరీ ఎలా ఉందో లేదో ఆ గ్రంథాల్లో పరిశీలన చేసుకోవచ్చు. అందుకే విమర్శించుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, పరిశీలన చేస్తే సంగతులు అర్థమవుతాయి. పాండురాజు చావక మునుపు తన 5 పిల్లలకు కూడా ఈ ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నహులుడు, సహదేవుడు వీళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, నాయనారా నేను మరణించినప్పుడు నా దేహాన్ని మీరు దహనం చేయడానికి వీల్లేదు, నా దేహాన్ని మీరు తినాలని చెప్పాడు. అలా అన్నాడో లేదా ఈ గురువులు చెప్పాలి మరి. హల్లెలూయా, చెప్పాడు. అలాగే ఆయన మరణించినప్పుడు మిగిలిన వారందరూ కట్టెలు తీసుకురావడానికి వెళ్లి చిన్నవాడిని కాపలో పెడితే తండ్రి బతుకున్న దినాల్లో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని, నాన్నగారు మరణించిన తర్వాత తన దేహాన్ని తినమని చెప్పాడు అని గుర్తొచ్చి అప్పటికి చిటికి నీళ్ళు తినడం మొదలు పెడతాడు. ఈలోగా ఆయన వచ్చి, అది కూడా లైవ్ లో చెప్పమంటారా? హల్లెలూయా. ఆయన వచ్చి ఇది వారికి అర్థం కాకుండా మధ్యలో వచ్చి, బావా అపచారం అంటే మోషే ధర్మశాస్త్రంలో కూడా మనం ఒక శవాన్ని ముట్టామనుకో ఏమవుతుంది అంటే మైలు పడతాం. దాన్ని బట్టి అతడు ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి 2 పౌరపు లేకపోతే గువ్వలు తీసుకుని వచ్చి రక్త ప్రోక్షణ చేయాలి. ఇప్పుడు అందుకే చూడండి, మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దహన సంస్కార కార్యక్రమాలకి, సమాధి కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం తలస్నానం చేసుకుని వెళ్తాం. ఏది రాదు, ఏ దెయ్యం రాదు కూడా. కాకపోతే ఆ ప్లేస్ ని పెట్టి కొన్ని క్రిములు, కొంత బ్యాక్టీరియా మన మీద, మన షర్ట్స్ మీద, మన శరీరం మీద వస్తుంది మాట. అది మనం వాష్ చేసుకోవాలి మాట. ఖచ్చితంగా స్నానం చేసుకోవాలా అనేది కాదు అక్కడ. అంటే అక్కడ పరిశుభ్రత కొరకు, పరిశుద్ధత కాదు, పరిశుభ్రం ఆరోగ్యము కొరకు మాట. లేకపోతే ఆ బ్యాక్టీరియా అంతా అంటే అక్కడ ఉండిపోయేటువంటి ఆ బ్యాక్టీరియా, ఆ క్రిములన్నీ మన బాడీకి, మన ఇంట్లో చిన్నపిల్లలకు వస్తే, పెద్ద వయసు కలిగినటువంటి వారికి, బాలింత్రాలకి, ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఈ క్రిములన్నీ వారికేటేస్తాయి, వారికి హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. బాలింతరాలు ఇంట్లో ఉన్నా సరే, ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా బయట నుంచి వెళ్తే కాళ్ళు అందుకే కడుక్కొని, నేను ఎవరింటికి అలా బాలింతరాలు ఉన్నా సరే కాళ్ళు కడుక్కుని వెళ్తాను. నేను ఇంటికాడ తలస్నానం చేసుకున్నా సరే అక్కడికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్తాను అనమాట. ఎందుకంటే మనకు కూడా బ్యాక్టీరియా వస్తుంది. అందుకే ఐసీయూలో కూడా కొంతమంది పేషెంట్లు ఉన్నప్పుడు డాక్టర్లు వెళ్ళొద్దు అని ఎందుకు చెప్తారంటే ఎందుకు, అంతే తప్ప కానీ వేరే కారణం అనేది కాదు. కానీ అలా వెళ్ళడం వల్ల ఇన్ని నష్టాలు, అనర్థాలు ఉన్నాయి. మెటకు అలా ఆయన వచ్చి, ఆ పెద్ద ఆయన వచ్చి, ఈ శవాన్ని అలా తినడం అపచారం, ఇది పాపము, మనం అలా తినకూడదు అని ఆపుతాడు మాట. నేను ఒక మాట చెప్తున్నాను, ఇలా మనిషి మరణించిన తర్వాత మనిషిని దేహాన్ని తినేస్తే జ్ఞానం వస్తుందా? పాండ్రు చెప్పాడు, మీకు జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, దీర్ఘ దృష్టి కలుగుతుంది అంట, దివ్య దృష్టి కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాట అసలైన మాట ఎవరిలో నెరవేరిందంటే రక్షకుడైన యేసులో నెరవేరింది. హల్లెలూయా. ప్రపంచంలో ఏ మనిషి మరణం తర్వాత తన దేహాన్ని తినడం వల్ల నాకు ఈ జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము కలిగిందని ఎవరికీ లేదు అలాగా. కనుక దాని అర్థం ఏంటంటే, అన్నమే ప్రజాపతి అయినటువంటి దేవుడు, నేనే జీవాహారం అని చెప్పినటువంటి దేవుడు తన దేహాన్ని మానవ జాతికి ఆహారముగా అర్పించాడు, బలి అర్పించాడు. ఆ బలిని మనం ఆశ్రయించాలి, ఆ బలిని మనం భుజించాలి. అందుకే ఇశ్రాయేలు ఈ 14 రోజులు ఈ పస్కా బలిని త్వరపడుతూ తినాలని చెప్పాడు మాట. హల్లెలూయా. అంటే తాను సిద్ధపడి ఆ పస్కా బలిని వాళ్ళు ఇశ్రాయేలులో అర్పించారట, పస్కా పశువును పూజించారట. హల్లెలూయా. కాబట్టి ఈ జీవాహారము తినేటువంటి వారికి జీవము కలగడం మాత్రమే కాదు గాని జ్ఞానము కూడా లభిస్తుందంట. నేను చెప్తున్నాను, కాలినడకన ప్రయాణం చేసే మానవుడు అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నాడు. రక్షకుడి జాడ నీకు దొరకకపోతే నువ్వు ఇంకా సండే స్కూల్ పిల్లలకు కలిగే జ్ఞానం కూడా నీకు కలిగినట్టే. నేను ప్రసంగంలో చేశాను 100 రోజుల ఉపవాసాల్లో, ఏంటంటే నరకమును తప్పించుకునే జ్ఞానం అని. హల్లెలూయా. అంతరిక్షంలోకి వెళ్ళే జ్ఞానం కనుగొన్నారు, మంచిది, సంతోషం. ఈ గుండె తీసి ఇంకో గుండె, ఈ ప్రేగు తీసి ఇంకో ఆర్టిఫిషియల్ ప్రేగులు వచ్చి ఆర్టిఫిషియల్ గుండె వచ్చింది. ఎన్నో చేస్తున్నారు డాక్టర్లు కూడా. ఈ భౌతికంగా ఎంతో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి పొందింది, ఎంతో టెక్నాలజీ వారు ఉపయోగించి గొప్ప ఆశ్చర్యకారులు చేస్తున్నారు. ఇంత జ్ఞానం పొందినటువంటి మేధావులు, జ్ఞానులు మరణం తర్వాత ఏమవుతాదయ్యా అంటే, తాత మళ్ళా దోమ అవుతాడు, ఏగ అవుతాడు, చనిపోయిన తర్వాత మళ్ళా మనం ఇంకో పునరపి మరణం, పునరపి జననం అనుమానం పెట్టేశారు. మరి అలాగనుకున్నప్పుడు మనం ఈ చాపలు, పీతలు, రొయ్యలు మొత్తం ఏమీ తినకూడదు. అందుకే ఓం శాంతి నమ్మినటువంటి సోదరులు చాలా మంది మొత్తం నీసి తినరు.
గురుమతంలో ఉన్నటువంటి వారు కూడా చాలా మంది మొత్తం నీసి ముట్టరు. ఎందుకంటే ఇది పాపం. నీస్తుంటే మనం ఒక ప్రాణిని చంపేస్తున్నాం, ఇది పాపం అని వాళ్ళు ఏం చేస్తారంటే తినడం మానేస్తారు. మరి టమాటాలు తింటున్నావా నువ్వు? టమాటాలు తింటే పాపం కదా? ఆ టమాటా ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టుగా వస్తుంది కదా. అదే టమాటా మొక్క చచ్చిపోతే వస్తుందా? మరి టమాటా మొక్కలో ఏముంది? ప్రాణం లేదా అంటే వీళ్ళు అతి తెలివి మాట. హల్లెలూయా. చేపల ప్రాణం ఉందంటే దాన్ని చంపకూడదంట. పాపం ఒక ఆయన అంటాడు, మీరు క్రిస్మస్ లోనంట క్రైస్తువులు మహాపాపం చేస్తున్నారట. ఏ బాబు అని అంటే, కోళ్ళని మామూలుగా ఎక్కువ చంపేది మీరే అంట. ఎవరు? మనమేనంట. హల్లెలూయా. కోళ్ళని ఎక్కువగా చంపేది మేము, దోమల్ని ఎక్కువ చంపేది మీరేనా? హల్లెలూయా. పాపము అంటే ఇది విమర్శ కాదు కానీ న్యాయం మాట. హల్లెలూయా. అంటే మరి కాయగూరలో ప్రాణం లేకుండా ఈ కాయగూర పంట ఎలా పండిందండి? అందులో ప్రాణము జీవం లేకుండా ఈ బెండకాయలు దొండకాయలు ఎలా వచ్చేసాయి? అందులో కూడా జీవం ఉంది, ప్రాణం ఉంది, లేకపోతే అవి బ్రతకో మాట. అంటే ఒక్కొక్కరు ఇలా ఉపయోగిస్తున్నారు మాట. హల్లెలూయా. కాబట్టి మనిషి చనిపోయినటువంటి తర్వాత ఇంకో జనమెత్తి ఏమవుతాడట ఏంటి? కొన్ని జన్మలు ఉంటాయంట. ఆ జన్మలు దాటిన తర్వాత మళ్ళీ మనిషి అవుతాడట. సరే, ఈలోగా మరి దోమలు, ఏగులు, చేపలు, రొయ్యలు చచ్చిపోయినటువంటి వ్యక్తులు అయిపోయి వాళ్ళు ఇంకో జనం ఎత్తడానికి ఉంటే మరి ఈలోగా మనం ఈ చంపుకుని తినేస్తున్నాం. మరి ఏంటో అన్ని నిషేధించాలా లేదా? అలా ప్రకారంగా. అలాగైతే మనం ఏది తినకూడదు. వరి ప్రాణం లేదా వరిలో? అది తినకూడదు. కనీసం గాలి పీల్చుకుంటే ఎన్నో బ్యాక్టీరియాలు. నేను మొన్న మీ పెదవసల ఒక కూటానికి వచ్చినప్పుడు 2 దోమలు కవలి అనుకుంటాను నేను, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ తెలియదు, మొత్తం 2 వెళ్ళిపోయినాయి కడుపులోకి. హల్లెలూయా. నిజమే. టేస్ట్ ఎలాగుందని అడగండి. హల్లెలూయా. 2 వెళ్ళిపోయినది. సాంబార్లు అడితే బాగుంది, టేస్ట్ ఎలా ఉంది తెలిసింది. లోపలికి వెళ్తే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం అకారం ఉన్నట్లుగా కన్సీవ్ అయిన తర్వాత నాకు మాత్రం ఏదో మొదలైతే మొత్తం అంతానే వాంతులు అవ్వడం మొదలైంది. హల్లెలూయా. 2 వెళ్ళిపోయినాయి. 2 మరి ఏమన్నా జాయింట్ ఏంటో తెలియదు కానీ 2 ఒకసారి వెళ్ళిపోయినాయి. ఏ తాతో ఏ మామో ఇద్దరిని చంపేశాను నేనని బాధపడుతున్నాను. మళ్ళా ఈ జడ్ కాయిల్స్ పెట్టకూడదు, మనం దోమలకి ఆల్అవుట్ పెట్టకూడదు. అవును చెప్పండి. మరి ఈ దోమలు ఏ జన్మ ఎత్తితే మళ్ళా మనసు అవ్వాలి? న్యాయం ఉండాలి కదా. నేను ఏదో కథ చెప్పేశాను, ఏదో మాట్లాడేశాను అయిపోదు. అందులో ఉండాలి కదా, ఒక సంగతి ఉండాలి కదా. కాబట్టి చెప్పండి సంగతి. అలాగ బైబుల్ చెప్పబడిన ఏ సంగతి కూడా కట్టుకథ అనడానికి ఒక్క రవ్వంతైన ఆధారము లేదు, ఉండదు అంతే. హల్లెలూయా. కనుక ఈ రక్షకుడు పుట్టాడనేది నిజము కాబట్టి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎందుకు? అసలైన సంగతి ఏంటంటే ఆ పుట్టినటువంటి ఆయన ఎక్కడ పుట్టాడో ఎందుకు లేదని చెప్తూ ఏంటి ప్లేస్ ఎక్కడ పుట్టాడు రాయబడలేదు, ఇక్కడ పెట్టాడని, ఇక్కడ పుట్టాడని. అంటే నీవు రక్షకుణ్ణి. అందుకే హనుమంతుడి స్టోరీ ఎందుకు చెప్పింది తెలుసా? నీవు ఆరాధించే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఏం చూపించాడు? గుండెలు చేర్చుకుని చూపించాడు తను ఆరాధించే దేవుడు ఎక్కడ ఉన్నాడని. హల్లెలూయా. నీ హృదయంలో చూపించాలంట దేవుణ్ణి. అందుకని ఈరోజు యేసునేమో మాకు వద్దు, ఈయన విదేశానికి ఇంకొక దానికి చెందినవాడని రక్షకుడు పుట్టకుండా వాళ్ళ వద్దు అనుకుంటూ ఉన్నారు. రక్షణ పొందినటువంటి క్రైస్తవులేమో యేసు మాలోనే పుట్టాడు అనుకుని ఇంకొక పని చేస్తలేదు. ఏం చేస్తలేదంటే దావీదు లాగా ఈ పని చేయడం లేదు. హల్లెలూయా. 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. దావీదు తన హృదయంలో ఏం పెట్టుకున్నాడట? దేవుని వాక్యాన్ని పెట్టుకున్నాడట. మరి క్రైస్తవులైన మనం ఇంట్లో పెట్టుకున్న వాక్యాన్ని బీరువాకి, మంచానికి, ఇంకోటి దానికి పెట్టుకుందామా ఏంటి? లోకమేమో రక్షకుడు పుట్టుక మాకు వద్దు, మేము యాక్సెప్ట్ చేయమంటున్నారు. క్రైస్తవులేమో రక్షకుడు పుట్టాడని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ వాక్యం మాత్రం హృదయంలో ఉంచుకోవట్లేదు. మరి ఏంటి? మనం నష్టపోతున్నాం. రక్షకుడు వారిలో పుట్టకపోతే రక్షణ కలగదు, అనగా మోక్షము రాదు. వాక్యము నీరు లేకపోతే, నీ హృదయంలో వాక్యం నివసించకపోతే నువ్వు ఆత్మచేత నడిపించబడడం ఇంపాసిబుల్. హల్లెలూయా. అందుకనే రక్షకుడైన దేవుడు నిన్ను నన్ను ఏం అడగడో తెలుసా? సామెతల గ్రంథం 23:26 చదువుదాం త్వరగా. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమడుగుతున్నాడు? హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని దేవుడు ఇవ్వాలంట.
ఎందుకంటే ఆ హృదయంలో దావీదులాగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నింపుకుంటే, నువ్వు వాక్యాన్ని హృదయంలో నింపుకుంటే నిన్ను మొత్తం ఎలాంటి సుడిగుండాలు పూడ్చి ఉన్నా, ఎలాంటి గాఢాంధకారం పూడ్చి ఉన్నా, ఈ వాక్యము దావీదు చెప్పినట్లుగా 119వ కీర్తన 105 అనుకుంటాను, నీ వాక్యమే నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది అన్నాడు. ఎంత 105. నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అది చెప్తున్నాను. వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు పెట్టుకుంటే నీ చుట్టూ ఎలాంటి పరిస్థితిని చుట్టూ పొంచి ఉన్నా సరే ఈ వాక్యం నీకు వెలుగుగా ఉండి నీవు నడవలసిన త్రోవలోనికి నేను ఎల్లప్పుడూ నడిపిస్తుంది మాట. హల్లెలూయా. అందుకని బలహీనుడు, రోగి, పేదవాడు, దరిద్రుడైనటువంటి లాజరు అనేటువంటి వాడు ఈ నరకమును, పాపాలను ఎలా తప్పించుకున్నాడంటే తన హృదయంలో పెట్టుకున్న ఈ వాక్యమును బట్టి. హల్లెలూయా. యేసు అంటే సరిపోదు, ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము నీలో ఉండాలి మాట. అందుకే నా కుమారుడా నీ హృదయం నాకు, మనం కానుకిస్తాం కానీ హృదయం ఏమో బోల్డ్ కానుకిస్తున్నాం. పాస్టర్ గారికి మేము బోల్డ్ ఇస్తున్నాం ఉన్నాం. నువ్వెన్ని ఇచ్చినది అర్థమైపోతే, నువ్వెన్ని కానుకలేవు నిన్ను పాతాల నుండి తప్పించదు, కానీ నువ్వు హృదయాన్ని మాత్రం దేవుడికి ఇస్తే నువ్వు పాతాల నుండి తప్పిస్తుంది. ఇది క్రైస్తవులు అందరూ తెలుసుకోవాలి. కానుకలు ఇవ్వడం ఒకటి మాత్రమే కాదు, హృదయాన్ని ఇవ్వాలి. ఆ హృదయం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ఉన్న వాక్యం నిన్ను పాతాలను తప్పిస్తుంది. అందుకన్నాను నరకను తప్పించుకునే జ్ఞానం. అన్ని జ్ఞానాలు పొందుతున్నారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి పిచ్చోళ్ళంతా మీరంతా. దేవుడు అంటారేంటి ఈ రోజుల్లో? ఇంకా దేవుడు ఏంటి? కంప్యూటర్ కాలంలో బుర్రలు తీసి బుర్రలు పెడుతుంటే వాట్ ఈస్ దే గాడ్ రకరకాల. అంటే దేవునికి వాల్యూ లేదు, దేవునికి విలువ లేదు. ఎవడో హ్యూమన్ కన్సిస్ అనే ఒకడెవడో మన నుంచి మొత్తం నా ఫేస్బుక్ లో మీరు చూస్తే మొత్తం అన్నిట్లో దూరిపోతున్నాడు. చెప్పాను మొన్న, నీకు ఎంతవరకు సరైనోడు తాగలేనట్టున్నావు, ఎవరిని కలగకూడదో వాడిని కలికావు, నన్ను వదిలేరా బాబు నీకు దండం పెడతాను అన్నాడు వాడు. నువ్వు చూసుకున్నావు కాలితే నా ఫేస్బుక్ లో కలికింది నువ్వే, మొదలెట్టింది నువ్వే. కాబట్టి అనవసరంగా నా పోస్ట్ లోకి వచ్చి నన్ను కలిగావు కదా. నేను అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. సృష్టికర్త ఉన్నాడా లేదా? మానవ జాతి ఎలా ఆవిర్భవించింది? మనిషి ఎలా పుట్టాడు? ఇన్ని భాష ఎలా వచ్చాయి? మరణం తర్వాత ఏం జరుగుతుందో? కనీసం నువ్వు చిన్నపిల్లోడు కాబట్టి ఈ 4 ప్రశ్నలు చెప్పు. ఓ దాంట్లో 10 అడిగాను, ఇంకో దాంట్లో 4 అడిగాను. ఇవి చెప్పు, తర్వాత చూద్దామంటే ఆడు దండం పెడుతున్నాడు నాకు. మరి అనవసరంగా కలకు సంస్కారం లేకుండా అందరి పోస్ట్ లోనికి ఇన్వాల్వ్ కావకు. ప్రశ్న వేసావంటే సమాధానం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నాది తప్పైనప్పుడు ఒప్పేంటో నువ్వు చెప్పాలని చెప్పాను. అలాగా అన్ని జ్ఞానాలు పొందారు కానీ దేవుణ్ణి చేరుకునే జ్ఞానములు పొందుకో విషయంలో ఇది నాన్ సెన్స్ అనుకుంటున్నారు. నాన్ సెన్స్ కాదు ఇది. అలా నాన్ సెన్స్ అనుకున్నదే నాన్ సెన్స్ మాట. ఇది అసలైనటువంటి జీవ మార్గం. అందుకని నన్ను తినువాడు నా మూలంగా జీవించెను. అందుకని ఆదిమ అపోస్తులు ప్రతి ఆదివారము నాడు ఈ ప్రభు యొక్క శరీర రక్తంలో పాల్పొందులు పొంది. ఇప్పుడు అయ్యగారులు ఆదివారం ఇవ్వట్లేదు కొంతమంది అయ్యగారులు. మా అయ్యగారు అలాగే ఇచ్చాడని రేపు పొద్దుట యేసయ్య దగ్గర నువ్వు చెప్పడానికి అవకాశం ఇవ్వడండి. అయ్యగారు చెప్పింది కాదు, అసలే అయ్యా, ఈయన మన అయ్యా. హల్లెలూయా. ఈ అయ్యగారు చెప్పింది మనకు కావాలి. ఈ మధ్య మధ్యలో బురతల అయ్యగారులు కాదు, వాళ్ళు తల పండిపోయినా బొజ్జు పెద్దది వచ్చినా సరే ఆ అయ్యలు చెప్పింది కాదు. ఈ అయ్య ఏ లేఖనమైతే రాంచాడో ఈ జీవాన్ని తినాలట ప్రతి ఆదివారం నాడు. అందుకే చెప్తున్నాను, క్రిస్మస్ అంటే మరణము, పునరుద్ధానము, పుట్టికం అన్ని కలిసి ఉన్నాయి క్రిస్మస్ లోను. హల్లెలూయా. కాబట్టి ఆయన భారతదేశానికి చెందిన వాడు కాదు. కొంతమంది అంటున్నారు సోదరులు, నిజమే మీరు చెప్పిన యాక్సెప్ట్ చేస్తాం కానీ ఆయన మన దేశంలో పుట్టలేదు కదా. మన దేశంలో ఎంతమంది ఉన్నారు? ఓకే, నీ దేశంలో ఎంతమంది ఉన్నటువంటి వారు నీ కులంలో ఎంతమంది పుట్టారు చెప్పు. నువ్వు ఆరాధించేటువంటి వారు నీ కులానికి చెందిన వారేనా? చెప్పండి, నీ కులానికి చెందిన వారేనా అంటే అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఆలోచిస్తారు. చెప్పండి, మనం ఫిషర్మెన్, అగ్నికుల శత్రువులు. మనం అగ్నికుల శత్రువులకి ఈ కులంలో పుట్టినటువంటి దేవుళ్ళు మాత్రమే మనం సేవించాలి. అలా చేస్తారు అందరూ. అక్కడ ఏముండదు, అక్కడ ఏ భాష ఉండద్దు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి చూసేటట్టు ఎస్సీఓలు అని చెప్పేసి ఎవరు చెప్పాడు? హల్లెలూయా. అపోస్తుల కార్యము గ్రంథం 10వ అధ్యాయము. రాంబాబు ఈ కూటమి పెట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు. మీరు ఆమేన్ అనడానికి ఎదురు చూడకండి దయచేసి. హల్లెలూయా. అపోస్తుల కార్యము గ్రంథం 10వ అధ్యాయము. ఆమెన్ అనేవాడు దేవుడు అండి. పాస్టర్ గారు నేను ఆమెన్ అంటే ఏం ఉపయోగం? నేను చిన్నవాడిని అండి. నేను ఆమెన్ వల్ల ఏం కలుగుతుంది అండి? ఆమెన్ అని ఆయన అనాలి, అప్పుడు మనకి ఆశీర్వాదం. అవునా కదా? ఏమో అత్తమ్మ గారు, నిర్లమ్మ గారు,
హల్లెలూయా. ఆమె నన్ను ఆయన అనాలి, నేనంటే సరిపోతుంది తాత. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ అంట. సోదరులు అంటున్నారు నిజమే, ఈయన ఒకవేళ భారతదేశంలో పడితే బాగుండండి, నేను నిజంగా యాక్సెప్ట్ చేద్దాను. అదే వచ్చింది బాధ, ఈయన ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పుడితే ఎంచక్కనే చాలా బాగుండేది అని అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నా, ఇలాగ అందరూ ఆలోచిస్తే ఈయన మా ప్రాంతంలో, మా ఊర్లో, మా దేశంలో, మా భాషలో పుడితే బాగుండని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అందుకని యేసు ప్రభు వారు ఏంటి, ఈ మరియ యోసేపులకు ఈయన ఎక్కడ పుట్టాడు ఆ ప్లేస్ అంటే ఆ స్థలం అనేది లేదు, కానీ ఆయన పుట్టినటువంటి ఆ చాడ చెప్పింది లేఖనం. హల్లెలూయా. ఆయన చాడ చెప్పింది 5వ ధర్మములో రాయబడినటువంటి చతుర్వేదాలు, శుక్ల యజుర్వేదం 23వ మంత్రము అధ్యాయము 59-60లో ఏంటి, ఆయన ఎక్కడ పుట్టాడంట, భూమధ్యపురములో పుట్టాడట. అంటే ఈ ప్రపంచానికి నడిబొడ్డు లాంటి నాభి అనబడినటువంటి నట్ట నడుపున యెరూషలేము దేశం, పాలస్తీన్లో, ఇజ్రాయేలీలో, ఈ యొక్క నజరేతు పట్ల బెత్లెహేములో ఆ ప్రాంతంలో పుట్టాడు. అంటే ఆ ప్రాంతానికి చెందినవాడా? కాదు 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 కాదు. ఆ ప్రాంతం ఏంటంటే మొత్తం నాభి అనగా కేంద్ర బిందు, సెంట్రల్ పాయింట్ అన్నమాట, కేంద్ర బిందువు అంటారు. అక్కడ ఈ ప్రపంచం అంతా కూడా ఏంటి, ఈ భూభాగాన్ని మనం చూస్తే ఆ ఇజ్రాయేల్ దేశం భూమికి నట్ట నడుమున ఉన్నది మాట. అక్కడ భూమధ్యపురాన రక్షకుడు పుట్టాడని ఏంటి ఒక్కొక్క ప్రవక్త ఆయన పుట్టకమంటే చెప్పాడు. గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు ఆయన చెప్పాడు, ఇగో నేను మరణించిన తర్వాత 500 సంవత్సరాలు 500 years 500 మెన్షన్ చేశాడు గౌతమ బుద్ధుడు తన స్వీయ చరిత్రలో. 500 సంవత్సరాలకి మెస్సియా ఈ భూమి మీద అవతరిస్తాడని చెప్పాడు ఆయన. ఇలా ఎంతో మంది చెప్పారు, అవేమీ అనరట. అందుకని ఈ మాటలు నెరవేయడము కొరకు, వేద గ్రంథాలలో లేఖనాలు నెరవేయడము కొరకు ఆయన ఇశ్రాయేలు దేశంలో పుట్టాడు. కానీ ఇశ్రాయేలుకు మాత్రమే సొంతము కాదు, ఈ అందరికీ చెందినవాడని అందుకే అపోస్తలుల 10వ అధ్యాయంలో ఆ మాటలు దేవుడు రాయించాడు. కాబట్టి నీవు నమ్ముతున్నటువంటి వారు నీ కులంలో పుట్టినా, నీ కులంలో పుట్టకపోయినా పర్లే, నీ ఊరిలో పుట్టకపోయినా పర్లేదు, నువ్వు ప్రేమిస్తావు, ఆరాధిస్తావు. కానీ రక్షకుడు మాత్రం నీ ఊళ్ళో పుట్టకపోతే నువ్వు నమ్మవు అంటావు, నీ కులంలో పుట్టకపోతే నువ్వు నమ్ము అంటావు, నీ దేశంలో పుట్టకపోతే నువ్వు నమ్మంటావు. కానీ వేరే దేశం చేసి నీ మాత్రం మనకు కావాలట. అందుకే చెప్తున్నాను, ఏది న్యాయం? ఒకడు అన్నాడు, ఏమనంట, హిందువుల దగ్గరే కొనండి, మీరు ఏది కొన్నా ఎక్కడ కొనాలంట. నేను చెప్తున్నాను, ఈ మాటకి ఎవరైనా సరే కట్టుబడి ఉండగలరా? ఏ పండితుడు, ఏ స్వామీజీ, ఏ పురోహితుడు, ఏ మహర్షి, ఎవరైనా సరే ఈ మాట కట్టుబడి ఉండగలరా? హిందువుల దగ్గరే కొనాలి అనేటువంటి దగ్గర ఉంటే నీకెంత ఒంట్లో బాగోకపోయినా నువ్వు హిందూ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. క్రిస్టియన్ డాక్టర్ ఆయన స్పెషలిస్ట్ మాట. హిందూ డాక్టర్ అసిస్టెంట్ గా ఉంటాడు, ఈయనకి తెలియదు, ఆపరేషన్ బ్లేడ్లు ఇస్తాడంతే, కానీ ఆపరేషన్ చేసేది ఈయన. ఇప్పుడు అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి, ఇప్పుడు హిందువు దగ్గరే కొనాలి అనేటువంటి ఈ ఉన్మాదము చేత పెరిగి ఈ ఉన్మాదాన్ని ప్రజలకు రేపితే ఏంటి, ఇప్పుడు చెప్పండి, అక్కడే జరుగుతుందా? కొనగలరా? అలాగా హిందూ గురువు దగ్గరే విద్య నేర్చుకోవాలి. వేరే స్కూల్ ఎక్కడ? వీళ్ళు చదివిన చదువు అంతా సెయింట్ జోసెఫ్, సెయింట్ మరియం, ఇంకా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చదివినాయి. ఇంగ్లీష్ ఎక్కడిది? మన తాత ఎవరిది ఇంగ్లీష్? ఇప్పుడు పిల్లలకి ఏం కావాలి? వీడు స్కూల్కి వెళ్తాడు కదా, 2 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోలేదు ఇంకా అంటాడు తండ్రి. నేర్చుకోకపోతే తిడుతున్నాడు తండ్రి. వీడు అంటాడు, మన హిందువుల దగ్గరే నేర్చుకోవాలి, హిందువుల దగ్గరే చదవాలి. ఏంటిరా, వాట్ ఇస్ దిస్? అసలు హిందువు అంటే ఏంటి పోని చెప్పండి, దాని అర్థం ఏంటి చెప్పండి పోని అంటే అది కూడా అది కూడా తెలియదు. అంటే ఏమీ లేదండి, ఇలాగా మతాల పేరిట, కులాల పేరిట మనిషిని పరమాత్మునికి దూరం చేస్తున్నారు తప్ప పరమాత్మానికి దగ్గర చేయట్లేదు. అందుకే చెప్తున్నాను ఏండి, క్రిస్టియనిటీ ఈజ్ నాట్ అన్ రిలీజియన్, క్రిస్టియనిటీ ఈజ్ ఏ వే. హల్లెలూయా. ఇది ఒక మార్గం మాట. అందుకని ప్రపంచంలో ఏ కులములో ఉన్నవారైనా, ఏ మతములో ఉన్నవారైనా ఆ కుల మతాలకు అతీతంగా పరమాత్ముడి దగ్గరకు నడిపించడానికి ఈ భూమి మీదకు దేవుడే దిగి వచ్చి పంపించినటువంటి దివ్య వాక్కు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. హల్లెలూయా. కరుణాకర్ సుగుడ, ఇంకెవడో ఉన్నాడు, భోష్నిక గారు, వీళ్ళందరికీ బైబిల్ అలాగే అర్థమవుతుందంట. మరి ఆర్ఆర్కే మూర్తి గారికి ఎందుకు అలా అర్థమైంది? ఆయన ఒక గ్రేట్ లీడర్, హైందవ పండితుల్లో మహాజ్ఞానము కలిగినటువంటి వాడు ఆర్ఆర్కే మూర్తి గారు. అంత గొప్పవాడు. బైబిల్ చదివితే ఇది మహా దివ్య గ్రంథం, నా బ్రతుకు నాకు చూపెడుతుంది, ఇది నాకు కావాలని
అంత గొప్ప నాయకుడు బైబిల్ నమ్మి ప్రకటించి జీవితాలు ముగిస్తే ఈ పిల్ల బచ్చాలన్నీ వచ్చినాయి మాట. పిల్ల బచ్చాలన్నీ తోకలేని మేక ఏంటి, తోకోసిన మేకలు తిరుగుతున్నాయి అన్నీ. బైబిల్ తప్పంట, బైబిల్లో ఆధారాలు లేవంట, ఏవి లేవట. హల్లెలూయా. ఇంతవరకు ఒకటే అండి, మానవ జాతి ఆవిర్భావం ఏంటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఇది పబ్లిక్ లో ఏ మహర్షి అని ఏ స్వామి ఇది ప్రజెంట్ చేయండి. ఏమి లేదండి, ఇంకో జనం ఎలా పుడతాను, దోమల పుట్టిన ఇప్పుడు మనం చంపేస్తున్నాం, దోమ కుట్టేస్తుంది, నా దోమను నేను కుట్టుకోను, పక్కన కుట్టేస్తారనమాట. హల్లెలూయా. మరి ఈ దోమ అనసరి ఇంకో జన్మలో మనిషి అవ్వకుండా మనం మార్చేసాం. ఇప్పుడు ఆ దోమకు సంబంధించిన ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ కేసు పెట్టాలి మన మీద, పడతారా? అందుకే చెప్తాను, మిగిలిన చెప్పినవన్నీ కూడా తల తోక ఏమీ లేవు. బైబిల్ అలా చెప్పలేదండి. ప్రతిదీ కూడా సిస్టమేటిక్ ఆర్డర్ బై ఆర్డర్ అనేది సృష్టి ఎలాగైతే దేవుడు చేశాడో బైబిల్లో ప్రతిదీ సిస్టమేటిక్ ఉంది. అందుకని ఇది ఒక న్యాయమైనటువంటి దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అందుకని కులానికి మతానికి అతీతముగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ చెందినవాడు. అందుకని మనము ఆ పుట్టిక ఇక్కడ పుట్టాడని మొదటి సంగతి చూపించాలి. రెండోది, ఈ దేశానికి చెందినవాడు కాదు ఆయన అంటే, ఇగో నాభి ప్రపంచానికి నడుమున ఆయన ఎందుకు పుట్టాడంటే నీకు నాకు చెందినవాడు, మనందరికీ ఆయన దేవుడు అని చెప్పడానికి ఇలా పుట్టాడని ఈ స్వార్థను మనం అందరూ తెలుసుకోవాలి. ప్రతి వాయిస్ క్రైస్తవ వాయిస్ ఇలా ఉండాలని, ఇది దేవుని కోరిక, ఇది పౌరుడి కోరిక. హల్లెలూయా. కాబట్టి అందరితో నేను మాటలు ముగిస్తున్నాను. అందుకని రక్షకుడు సత్రములో స్థలము లేనందువలన పశువుల తొట్టులో పరుండబెట్టి ఇన్ని లేఖనాలు నెరవేర్చారు. మరి ఇన్ని లేఖనాలను మనం వింటున్నాం, చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. మరి ఏమి నెరవేర్చాలంటే దావీదు 143:10 చేసిన ప్రార్థన నెరవేర్చాలి. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. ఇలాగ నువ్వు నేను అందరూ నేర్చుకున్నాం అనుకో, ఎలా ఉంటది అప్పుడు? అసలైనటువంటి దేవదూతలు పరలోకంలో ఉన్నారా, భూలోకంలో ఉన్నారా అనేటువంటి అసలైన ఆనందము ప్రజలందరికీ కనబడుతుంది. ఈ క్రిస్మస్ ప్రజలకు అందేలాగా, ఈ క్రిస్మస్ ప్రజలు చేసుకునేలాగా దేవుడు ఈ కోర్పును, ఈ అవకాశాన్ని మనకిచ్చాడు. మనమే క్రిస్మస్ ఆ స్థలాన్ని, మనమే క్రిస్మస్ యొక్క ఈ తత్వాన్ని కోల్పోయి పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటే, నీలో ఉదయించవలసిన రక్షకుడు, నీలో పుట్టవలసినటువంటి రక్షకుడు ఇతరులకు కనబడకుండా పోతాడు. దానికి నువ్వు నేను ఆటంకం అయిపోతాం. అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. ఆయన పుట్టడానికి మరియమ్మ కారణమైనట్లుగా ఈ రోజు నీలో నాలో క్రీస్తు పుట్టి అనేకుడికి రక్షణకు కారణమవడానికి మరియలాగా మన జీవితాలు ప్రభుకు అప్పగించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాలకు, ఇక్కడికి చేరువచ్చిన మనకును, లోకంలో నుండి ఆయా స్థలాల్లో వింటున్న అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయక మనం ముగించుకుందాం. అందరూ కూడా ఉన్న పాటను ఒక మారు పైకి లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన. అందరూ కూడా పైకి లేచి ఈ ఆశీర్వాద ప్రార్థనలో మనం పొందుదాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి స్థలములో ప్రభు పేరిట మనము కూడి ఉన్నాం. ప్రభు పేరిట ఏదో దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ఎక్కడ పుట్టాడు లేదు కదా, ఆ డేటు లేదు కదా, ప్లేస్ లేదు కదా అనుకుంటున్న వారికి యేసు నాలో పుట్టాడు అనే సాక్ష్యాన్ని ఇవ్వాలి. చెల్లి, తల్లి, చెల్లి, సోదరి, సోదరా, నీలో యేసు పుట్టాడనే సాక్ష్యాన్ని ఇవ్వాలి. నిజంగా యేసు నీలో పుడితే నీవు లోక సంబంధిగా నువ్వు జీవించలేవు. విశ్వాసం లేని వ్యక్తిగా నువ్వు బ్రతకలేవు. దైవ చిత్తము కొరకు ఎదుగుతావు. దైవ చిత్తమే నా జీవిత ఆశయము, నా గురి, నా గమ్యమని ఆరాటపడతావు. క్రీస్తు లేని వ్యక్తిగా, క్రీస్తు పుట్టలేని వ్యక్తిగా నువ్వు ఉండలేవు, బ్రతకలేవు అలాగా. కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు నీ హృదయంలో పుట్టాడు అనడానికి నిదర్శనముగా ఆయన వాక్యాన్ని హృదయంలో దావీదులాగా నువ్వు దాచిపెట్టుకోవాలి. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నీకు కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుంది? నీకు రాకడలో వస్తుందా? శ్రమల కాలంలో వస్తుందా? ఎప్పుడు వస్తుంది చెప్పు. అందుకని నీలో క్రీస్తుని ఇతరులు చూడలేకపోతే నీ బ్రతుకు వ్యర్థమే కదా. ప్రియ సోదరి సోదరా, క్రీస్తు నీలో పుట్టినట్లుగా ఇతరులకు కనబడాలి. నిజంగా క్రీస్తు నీలో పుడితే నీ మనసు మారిపోతుంది, నీ పలుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. నీవు అనేకులకి రక్షణకరమైనటువంటి శ్వాసగా నువ్వు మారిపోతావు. ఈ కక్షలు, క్రోధములు, స్వార్థములు నీలో ఉండవిక, పనిచేయక. కాబట్టి
చేసుకుందామా నిజమైన క్రిస్మస్. యేసయ్యా, ఇంతవరకు ఉన్నటువంటి స్థితి నుంచి నన్ను విడిపించయ్యా. ఇక నుండి నూతనముగా నాలో పుట్టిన క్రీస్తును ఈ లోకము చూసే విధంగా నేను బ్రతకాలి. నాలో ఉదయిస్తున్న క్రీస్తును ఈ లోక రక్షణ కొరకు నేను చూపించాలి. ఈ లోక రక్షణ కొరకు నేను జీవించాలి. అలాగ నన్ను నడిపించయ్యా. అలాగే యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా. అలాగే నీ వాక్యం నా హృదయంలో దాచుకోవడానికి నా సహాయం చేయాలని చిన్న తీర్మానం చేసుకుని ఈ స్థలాన్ని విడిచిపెట్టి మనం సాగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రాత్రి అయిపోయిన మమ్మల్ని ప్రేమించావు. అవును నాయన, ఎన్నో మత గ్రంథాలలో నీ పుట్టుకను గురించిన సంగతులు రాయించావు. ఎన్ని మత గ్రంథాలు రాయించినా గాని ఏ స్థలంలో పుట్టావనేటువంటిది కనబడకుండా పశువుల తొట్టులో పరుండబెట్టారు నాయన. ఇగో పశువుల తొట్టులో ఉండడానికి ఎన్ని లేఖనాలు, ఎన్ని మర్మాలు నెరవేర్చడానికి ఈ యొక్క ఆయా ఏదో తొట్టులోకి వెళ్ళావు. దేవుడు, రాజు, మహనీయుడైన నీవు లేఖనాలు నెరవేర్చడానికి పశువుల తొట్టులోకి వెళ్ళావయ్యా. కానీ మేము ఈ భూమి మీద ఎంతో గొప్ప జీవితాన్ని, రక్షణను, ఆయుష్ను మాకు ఇస్తే నీ లేఖనాన్ని నెరవేర్చాలని ఆశలేని వ్యక్తులుగా మేము బ్రతికేస్తున్నాం. అలా మేము బ్రతకడానికి వీలు లేదయ్యా. నీవే లేఖనాలు నెరవేర్చడానికి పశువుల తొట్టులో పడుకున్నావు ప్రభువా. అవమానాలు నిందలను భరించాలయ్యా. నేను నీ లేఖనాలు నెరవేర్చడానికి ఏమైపోవడానికైనా నేను సిద్ధపడాలయ్యా. అటువంటి ఆత్మతో నన్ను అభిషేకించయ్యా. అటువంటి ఆత్మతో ఇక్కడ ఉన్న వారందరినీ నడిపించయ్యా. శిలువ భారము లేని వారికి ఎవరు బ్రతకడానికి వీల్లేదయ్యా. శిలువైన క్రీస్తుని లోకము అందరూ చూపించడానికి, ఎక్కడ పుట్టారు వారు ఆరాధిస్తున్న దేవుడు అన్న వారికి నాలో పుట్టాడు కనుక ఇప్పుడు నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, నా మనస్సు మారిందని సాక్షి జీవితాన్ని ప్రపంచ క్రైస్తవం అంతా కలిగి ఉండడానికి దేవా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఏదో క్రిస్మస్ కోరికలకు వెళ్ళి వచ్చేవారిగా కాక క్రిస్మస్ కోరికలు అసలు క్రిస్మస్ ను పొందుకొని ఈ క్రిస్మస్ వేడుకను కొడుకులాగా చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చేటువంటి వ్యక్తులుగా అటువంటి దేవభక్తి సాధన చేయడానికి మా అందరికీ కృపణీయమని వృద్ధార్పణ చేసుకున్న తమ్ముడు, తన భార్యను, పిల్లలను దీవించండి అయ్యా. వారి బంధువర్గం అంతా కూడా మీరు ఆశీర్వదించండి. అందరినీ ప్రేమిస్తున్నావు ప్రభా. ఏ మనుషులు పెట్టో ఎవరు నిన్ను దూరం చేసుకోక, ఏ ఒక్క స్థితిని పెట్టో నీకు అయ్యా ఏ ఒక్కరు దూరముగా ఉండక అందరికీ నువ్వు చెందిన వారు, అందరినీ ప్రేమిస్తున్న వారు, అందరికీ రక్షణిస్తున్న దేవుడు కనుక ఈ గొప్ప రక్షణ అందరూ పొందువారు పొందుకోవడానికి దేవా మీరే కృపణీయమని. ఇది మత మార్పిడి కాదు, ఇది నరకం నుండి తప్పించుకొని దేవుని జీవమును పొందుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప మార్గమని అందరూ తెలుసుకుని ప్రభా అయ్యా నాయన నిన్ను రక్షకుడిని అంగీకరించడానికి మరియమ్మ కనడానికి అలాగే నిన్ను అంగీకరించేది. అలాగే ప్రతి వారి రాత్రి తన హృదయంలో నీకు చోటు ఇవ్వడానికి సాధించండి. మనసు కుమారికి తలవార్చుకోవడానికి స్థలం లేదని బాధపడుతున్నాం. మా హృదయంలో నీకు చోటు లేని వ్యక్తిగా మేము ఉండకూడదు. అందరికీ మా హృదయాల్లో చోటు ఇస్తున్నామయ్యా. నీకు మా హృదయంలో చోటు లేని వ్యక్తులుగా మేము మిగిలిపోకూడదు ప్రభా అయ్యా. మా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళ హృదయంలో నాకు చోటు లేదు, వీళ్ళ హృదయంలో నాకు స్థలం లేదని మమ్మల్ని గూర్చి నీవు అనకుండా ప్రభా మేము బ్రతకగలిగాలి. ఏదైనా ప్రతి ఒక్క హృదయంలో నీకు చోటు ఉండాలి ప్రభా. అలాంటి జయ జీవితాన్ని, అలాంటి మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని మేమందరూ జీవించే కృప దయచేసి మీరే సకల మహిమఘనత ప్రభావం పొందుకుని ఈ రాత్రి ప్రభా అయ్యా ఇక తండ్రి ప్రతి బిడ్డ క్షేమముగా, సంతోషముగా ఈ క్రిస్మస్ శుభములు పొందుకుని వారి చేతుల్లో చీకటి ఉన్న ప్రజలకు వెలుగుగా మారడానికి, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మారిపోవడానికి, క్రీస్తు తత్వాన్ని, వ్యక్తిత్వ మనస్సును కలిగిన వారిగా సాగడానికి అందరినీ దీవించుకొని తిరిగి ఎవరి ప్రయాణాల్లో వారు క్షేమకరంగా వారి వారి ఇంటికి వెళ్ళేంత వరకు ప్రభా అందరికీ మీరే తోడండి. మీ నామమునకే సకల మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు దివ్య నామమున స్తుతించి ప్రార్థించి ఈ క్రిస్మస్ శుభములన్నీ స్వాతంత్రించుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసానికి కూడిక అర్పణ చేసుకున్నటువంటి కుటుంబంలో చేరవచ్చిన మనకును లైవ్ ద్వారా స్థలం నుండి వింటున్నటువంటి వారికి సదాకాలం దేవుని కృప తోడేయండి. ఆయన ఆత్మ చేత మనందరినీ నడిపించి ఆయన కుమార్తెలుగా దేవుడు మనందరినీ అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణమైన జయం, అపవాది శక్తి నిరంతర నాశనం అపజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్యూ అందరికీ వందనాలు.